మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తుని నామమున శుభములు, దేవుని సమాధానం కలుగునుగాక. దేవుని యొక్క మహా గొప్ప కృపలో మీరందరూ క్షేమముగా ఉన్నారని తలంచి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలతో మీ కుటుంబముతో కలిసి ప్రభు సన్నిధిలో కూర్చుని ఉన్నారని నమ్మి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీకును నేను కృతజ్ఞతుడనై ఉన్నాను. బైబిల్ గ్రంథం అంటుంది, నేను దేవుని ఎల్ల కాలముల యందు స్తుతించెదను, ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా నోట నుండును. నన్ను మహిమపరచు ప్రతి స్థలములోనికి నేను దిగి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అందుకనే బైబిల్ గ్రంథములో ఉన్న భక్తులు దేవుని స్తుతించి వారి జీవితాలలో ఉన్నతమైన తారస్థాయిలకు వారు చేరుకున్నారు. దేవుని ఆరాధించు వారిని దేవుడు ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాడు. ఆయన అణచి కుదిలించి దిగజారునంత ఆశీర్వాదములు మన జీవితంలో దయచేయవాడై ఉన్నాడు. ఈ రోజునటువంటి దీవెనలు, అటువంటి ఆశీర్వాదాలు మీ మీదను మీ కుటుంబం మీదను రావాలని నేను దేవుని కోరుకుంటున్నాను. ఈ ఆరాధన ముగింపు లోపల నువ్వు దేని గురించి అయితే చింతిస్తున్నావు, నువ్వు దేని గురించి అయితే కలవరపడుతున్నావు, ఏ విషయమును గురించి అయితే మీరు ఆలోచన చేస్తున్నారో, మీ ప్రతి ఒక్క సమస్యలకు దేవుడు ఈ ఆరాధన ద్వారా ఒక గొప్ప పరిష్కారమును, ఒక గొప్ప నిరీక్షణను మీ జీవితములో ప్రభువైన యేసుక్రీస్తు తానే అద్భుతాన్ని చేయబోతున్నాడు. విశ్వసించిన వారందరూ దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. మనమందరం కలిసి ప్రభు సన్నిధిలో తలలు వంచుదాం, కంట్లు మూద్దాం, ప్రార్థన చేయబోతున్నాం. దేవుని సన్నిధిని మనం అనుభవించబోతున్నాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, ఈ ఆశీర్వదించబడిన అమూల్యమైన దినమునకి మీకు వందనాలు. మేము ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించుటకు మాకు మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యానికే మీకు వందనాలు. ఇదిగో మిమ్మల్ని ఆరాధించుటకు మా ప్రాణము, మా ఆత్మ, మా దేహమును సమర్పిస్తున్నాము. పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తధారలు ప్రతి ఒక్కరి మీద, ప్రతి కుటుంబములోనికి ప్రవహించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆత్మైన పరిశుద్ధాత్ముడా, ప్రతి కుటుంబములో మీరు సంచరించండి. ప్రతి ఒక్క జీవితమును మీరు స్వాధీనపరుచుకునండి. ఇప్పుడును మేము మిమ్మల్ని ఆరాధించి మీ మాటలు మేము వినబోచుండగా ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి ప్రతి ఒక్కరిని తాకునుగాక, ప్రతి ఒక్కరి జీవితములను మలచునుగాక. మీ నామమునకు మహిమార్థంగా ప్రతి ఒక్కరి జీవితములు మలచబడునుగాక. మీరే మా మధ్యలో నుంచి మహిమపరచబడండి. సదాకాలం మీ నామం హెచ్చింపబడాలి. మేము ఎల్లప్పుడూ తగ్గింపబడాలి. మహిమంతయు మీకే ఆరోపించుచున్నాము ప్రభువా. ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుచున్నా, ఈ రోజున ఈ ఆరాధన అందరికీ చేరుటకు ప్రయాసపడుతున్నా ప్రభువా, మీకు వందనాలు. ఇక అలైవ్ ఫర్ ఎవర్ మీడియా మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. ప్రతి ఒక్క మ్యూజిషియన్ మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారి మీదను, వారి కుటుంబముల మీదను మీ సన్నిధి ఉండునుగాక మేము ప్రార్థన చేస్తున్నాం. అవును, ప్రతి ఒక్కరము కూడా ఏకోభవించి మిమ్మల్ని మహిమపరచుచుండగా దేవుని నామం మహిమపరచబడునుగాక, ప్రజలందరూ దీవించబడుదురుగాక అని ప్రార్థిస్తూ క్రీస్తు యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనమందరం కలిసి కొన్ని పాటలు పాడి ప్రభువుని మనం మహిమపరచబోతున్నాం. ఒకవేళ మీరు ఈ కార్యక్రమమును ఏ ఒక్క డివైసెస్లో మీరు చూస్తూ ఉన్నా, ప్రభు వైపు చూసి మనం పాడదాం, ప్రభువుని మనం మహిమపరచుదాం. మన దేవుడు మహిమపరచబడునుగాక. ఆమేన్. దినమెల్లనే పాడిన, కీర్తించిన నీ రుణమును నే తీర్చగలనా? కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా? ఇలలో జీవించనా?
కలిసి దేవుని సన్నిధిలో చప్పట్లతో మహిమపరచుదాం. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమును నే తీర్చగలనా? కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా? ఇలలో జీవించనా? దినమెల్లనే పాడినా గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళను ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమును నే తీర్చగలనా? కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా? ఇలలో జీవించనా? నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదను. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదను. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమును నే తీర్చగలనా? కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా? ఇలలో జీవించనా? దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము
రుణమును నే తీర్చగలనా? కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా? ఇలలో జీవించనా? దినమెల్లనే పాడినా దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు నిత్యమును స్తుతించబడడానికి ఆయన పాత్రుడై ఉన్నాడు. ఆమేన్. కలలోనైనా అనుకోలేదు, కలలోనైనా అనుకోలేదు, నాకింత భాగ్యం కలదని, నాకింత భాగ్యం కలదని. అందరూ కలిసి దేవుని సన్నిధిలో పాడదాం. చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో పాడమారు. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో ఘనుడా నిన్ను దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో ఘనుడా నిన్ను దర్శింతును. కలలోనైనా అనుకోలేదు, కలలోనైనా అనుకోలేదు, నాకింత భాగ్యం కలదని, నాకింత భాగ్యం కలదని. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో ఘనుడా నిన్ను దర్శింతును. నన్ను దాటిపోని సౌందర్యుడా, నా తట్టు తిరిగిన సమరయుడా. ఆమేన్. కలిసి అందరూ నన్ను దాటిపోని సౌందర్యుడా, నా తట్టు తిరిగిన సమరయుడా. నా తండ్రి నీ సముఖములో దీనుడనై నిన్ను దర్శింతును. నా తండ్రి నీ సముఖములో దీనుడనై నిన్ను దర్శింతును. దీనుడనై నిన్ను దర్శింతును. ఆరాధనా 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 నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా ఓ ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో ఘనుడా నిన్ను దర్శింతును.
ప్రకాశించే ఆ దివ్య సీయోనులో ఘనుడా నిన్ను దర్శింతును. వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని నా తండ్రి నీ సన్నిధిలో నిత్యము ఆరాధింతును. నా తండ్రి నీ సన్నిధిలో నిత్యము ఆరాధింతును. నిత్యము ఆరాధింతును. ఆరాధనా 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 నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో ఘనుడా నిన్ను దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో ఘనుడా నిన్ను దర్శింతును. సన్నిధిలో చప్పటి కొడుతూ మహిమతో నిండిన నీ రూపము నీ నీతితో నేను దర్శింతును. మహిమతో నిండిన నీ రూపము మీ నీతితో నేను దర్శింతును. నా తండ్రి నీ రాజ్యములో నీవలే ప్రకాశింతును. నా తండ్రి నీ రాజ్యములో నీవలే ప్రకాశింతును. నీవలే ప్రకాశింతును. ఆరాధనా 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 నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా ఓ ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా. ప్రకాశించే
ఆ దివ్య సియోనులో ఘనుడా నిన్ను దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సియోనులో ఘనుడా నిన్ను దర్శింతును. కలలోనైనా అనుకోలేదు, కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యం కలదని, నాకింత భాగ్యం కలదని. ఆరాధన ఆరాధన ఆరాధనా నీకే ఆరాధన, ఆరాధనా నీకే ఆరాధన, ఆరాధన ఓ ఆరాధన, ఆరాధనా నీకే ఆరాధన, ఆరాధనా నీకే ఆరాధన, ఆరాధనా నీకే ఆరాధన, ఆరాధనా నీకే ఆరాధన. జీవము కలిగిన మన దేవుడైన యెహోవా, ఆయన సదాకాలం స్తుతించబడడానికి పాత్రుడై ఉన్నాడు. ఆయనను మనం ఎంత స్తుతించినా, ఆయన నామమును మనం ఎంత మహిమపరిచినా మన ప్రభు రుణమును మనం తీర్చలేము. బైబిల్ గ్రంథం అంటుంది, ఆకాశములు మహాకాశములు దేవుని నామమును స్తుతించి అవి ప్రస్తుతించుచున్నవి. పరలోకమునున్న దూతలు వేవేల కొలదిగా ప్రభుని వారు మహిమపరిచి ఆరాధన చేస్తున్నారు. మనం ఆరాధన చేస్తేనే దేవుడు మహిమపరచబడడానికి అనేది దాని భావం కాదు. మనం ఆరాధించకపోయినా, ఒకవేళ సర్వ సృష్టి దూతలందరూ మౌనంగా ఉన్నా దేవుడు ఆయన మహిమపరచబడుచున్న వాడై ఉన్నాడు. అయితే దేవుడు నాకు చేసిన ఉపకారములకు నేనేమి ఇవ్వగలను? పాపినైన నన్ను ఆయన భయంకరమైన ఊపిలో నుండి బయటకు తీసుకుని వచ్చి నన్ను క్రీస్తు అనే బండ మీద నిలబెట్టాడు. ఆయన ఉపకారమునకు నేనేమి చెల్లించగలను? నా జీవిత కాలం అంతా నా దేవుని నేను మహిమపరుస్తాను, నా దేవుని నేను మహిమపరుస్తాను, ఆయన ఆరాధిస్తాను అనున్నది మన జీవిత నాడి అయి ఉండాలి. దేవుని ఆరాధించు వారందరినీ దేవుడు ఇంకను వారి విషయంలో ఆనందించుచు వారిని తగిన కాలమందు హెచ్చించు వాడై ఉన్నాడు. కాబట్టి ప్రభుని మనం ఇంకను కొనసాగించి ఆరాధించుదాం. ఆయన నామ మహిమపరచబడునుగా. బైబిల్ గ్రంథం అంటున్నది, ఒక రోజున ఒక 10 మంది కుష్టు రోగులు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చారు. తమకు స్వస్థత కలగాలని కోరారు. యేసు మీరు వెళ్ళి యాజకునికి చూయించుకొనమని చెప్పాడు. వారు మార్గములో వెళ్ళుచూ ఉన్నప్పుడు బైబిల్ అంటున్నది, వారు వెంటనే స్వస్థపరచబడ్డారు. వెంటనే వారి దుఃఖం మారిపోయింది, వారి కన్నీరు మారిపోయింది, వారి ఒంటరితనం మారిపోయింది. హృదయంలో గొప్ప సంతోషం, గొప్ప నెమ్మది, మరలా నిరీక్షణ పుట్టింది. వెంటనే వారు యాజకుని వైపు వెళుతున్నప్పుడు ఒక్కడు మాత్రం వెనకకు తిరిగి, దేవుని ఆలయము కంటే శ్రేష్ఠుడు ఆయన, యాజకుని కంటే శ్రేష్ఠుడు ఆయన అని గ్రహించి అతడు వెనకకు తిరిగి వచ్చి యేసు ఎదుట సాష్టాంగపడి అతడు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించినట్లుగా మనం లేఖనంలో చూడగలం. యేసు అతనిని చూసి ఆశ్చర్యపడి, స్వస్థపరచబడిన వారు 10 మంది కాదా, మిగిలిన 90 ఎక్కడా అని ప్రభు ఎదురు చూశాడు. అంటే ఈ మాటలలో మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి? కృతజ్ఞతలు కలిగిన వారి కొరకు దేవుడు ఎదురు చూచుచున్న వాడై ఉన్నాడు. అవును, దేవుడు మన జీవిత కాలంలో మనకి ఎల్లప్పుడూ మేలులు చేస్తున్నారు. మన వ్యాధి సమయాలలో, మన కష్టముల తరంగాలలో, అందరి చేత విడవబడి ఒంటరిగా ఉన్నప్పుడు, వెన్ దెర్ ఇస్ ఎ పిచ్ డార్క్నెస్, అంధకార చీకటి అలుముకొని ఉన్నప్పుడు దేవుడు ఎన్నో పర్యాయాలు మనకు మేలు చేసి వెలుగును ఉదయించి మళ్ళీ బయటకు తెచ్చిన వాడై ఉన్నాడు. కృతజ్ఞత కలిగిన వారమై మనం ఎల్లప్పుడూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం కృతజ్ఞత కలిగి ఉంటామో, మన ఆలయమైన ప్రభువైన యేసుక్రీస్తు, మన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు అందరికంటే మన యందు ఆనందించి అర్పణములను స్వీకరించువాడై ఉన్నాడు.
దేవుని ఇంకను కొనసాగించి ఆరాధించుచుండగా ఆయన శక్తి మనలో ప్రవహించి మన అవసరతలన్నిటిని తీర్చునుగాక. ఆమేన్. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవే. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవే. వ్యాధి బాధ సమయములో, కష్ట సుడుల తరంగములో, వ్యాధి బాధ సమయములో, కష్ట సుడుల తరంగములో, ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడని, ఏ స్థితికైనా చాలిన దేవుడని. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడని. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడని. పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలిపకున్నను. అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను. చేనిలోని పైరు పండకపోయినను, శాలలోని పశువులు లేకపోయినను, చేనిలోని పైరు పండకపోయినను, శాలలోని పశువులు లేకపోయినను, ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడని, ఏ స్థితికైనా చాలిన దేవుడని. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు.
లోకమంత ఒకటైనా అన్యాయ తీర్పుకు గురి చేసిన సత్యమును పలుకుటచే నష్టము కలిగినను. లోకమంత ఒకటైనా అన్యాయ తీర్పుకు గురి చేసిన సత్యమును పలుకుటచే నష్టము కలిగినను. ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడని, ఏ స్థితికైనా చాలిన దేవుడని, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడని, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడని. చెడినప్పుడు యేసయ్యా, అందరూ విడచిన యేసయ్యా, దారి చెడినప్పుడు యేసయ్యా, అందరూ విడచిన యేసయ్యా, శాశ్వతమైన ప్రేమతో కన్నీరు తుడచితివే. నన్ను నీచుడాని త్రోయక నీ కౌగిట దాచితివే. శాశ్వతమైన ప్రేమతో కన్నీరు తుడచితివే. నన్ను నీచుడాని త్రోయక నీ కౌగిట దాచితివే. ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడని, ఏ స్థితికైనా చాలిన దేవుడని, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడని, చాలిన దేవుడను యేసు, చాలిన దేవుడని. వ్యాధి బాధ సమయములో, కష్ట సుడుల తరంగములో, వ్యాధి బాధ సమయములో, కష్ట సుడుల తరంగములో, ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడని, ఏ స్థితికైనా చాలిన దేవుడని, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడని. అందరము చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడని. కౌగిటిలో హత్తుకోను నా చింతల బాపును,
కౌగిటిలో హత్తుకోను, నా చింతల పాపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ యేసు వైపు చూసి హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాము, ప్రభుని మహిమ పరచుదామా. ఆయన మన కొరకు మరణించిన వాడు, ఎవరు ఉన్నను ఎవరు లేకపోయినను కన్న తల్లి వలె మనలను నిత్యము కాపాడువాడు, కానీ కన్న తండ్రి వలె నిత్యము ఆయన తన భుజముల మీద మోయువాడు. ఎవరు మరచినా ఎవరు విడిచినా యేసు మనకు తోడై ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఇప్పుడు నువ్వు ఆరాధన చేస్తుండగా, యేసు వైపు చూచుచుండగా, ఎవరు నిన్ను విడిచినా, ఎవరు నిన్ను మరచినా, ఎవరి యొక్క తోడు నీకు లేకపోయినా, అందరూ ఉన్న నీకు ఒంటరిగా అనిపించినా, ఇదిగో నీ కొరకు మరణించిన యేసు వైపు నువ్వు చూడగలిగితే ఆయన నీ జీవితములో నెమ్మదిని, నిరీక్షణను, సమాధానమును ఇవ్వడకు ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. నా కొరకై మరణించే, నా పాపము భరించే, నా కొరకై మరణించే, నా పాపము భరించే, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగనే చేతులెత్తి దేవుని మహిమ పరచుదామా. ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా ఆయన మనకు సరిపోయిన దేవుడై ఉన్నాడు. అవును, భక్తుడు అంటాడు కదా, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ నన్ను త్రోసివేసిన ఆయన నన్ను ఆదరించువాడును, ఆయన నన్ను సేద తీర్చువాడునై ఉన్నాడు. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో ఆదరించి ఆయన హస్తం నీ మీదకు వస్త్రం వలె వచ్చుచున్నది. ఓరియందర హదడ భౌష్యల్దర కదన బౌ. నీ దుఃఖం ఏమిటో నాకు తెలియదు, కానీ నీ కన్నీరు ఏమిటో నాకు తెలియదు, కానీ అన్ని రీతులుగా నువ్వు నలిగిపోయి, నువ్వు కృంగిపోయి, నిరీక్షణకు ఆధారం లేని స్థితి వలె నువ్వు ఉండవచ్చును, కానీ ఇదిగో నిన్ను ఆదరించిన దేవుని హస్తం, ఇదిగో నిన్ను బలపరిచిన దేవుని యొక్క భుజములు, ఇదిగో నిన్ను పైకి లేవనెత్తగలిగిన నా దేవుని దయగలిగిన చూపులు నీ వైపున. అలాగనే దేవుని ఆరాధన చేస్తావా? అలాగనే దేవుని ఆరాధన చేస్తావా? విశ్వాసముతో నువ్వు దేవుని ఆరాధన చేస్తావా? అవును ప్రభువా, ఏ స్థితికైనా, ఏ పరిస్థితికైనా నువ్వు చాలిన వాడవయ్యా, ఏ పరిస్థితికైనా నువ్వు సరిపోయిన వాడవయ్యా. నిన్ను నేను నమ్ముకొని ఉన్నాను ప్రభువా. నీకు మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక, నీకే ప్రభావములు కలుగును గాక ప్రభువా. ప్రభువా, నన్ను దిక్కుల నుండి
నుండి కూడా నాకు సహాయం ఆగిపోవచ్చును, కానీ ప్రభువా మనుషులెల్లరూ నన్ను విడిచిపోవచ్చును, కానీ నీ ముఖము నా ఎడల ప్రకాశించుచున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. నీ చిరునవ్వులు ప్రభువా నా వైపు చూచుచున్నందుకు వందనాలు నాయన. అందులోనేమి పిల్లలమైన మేము ప్రకాశించబడుచున్నందుకు వందనాలు, తేజలుచున్నందుకు వందనాలు, మా అవమానములు మా దుఃఖములు మారుతున్నందుకు వందనాలు స్వామి. హల్లెలూయా. నీకు మహిమ ప్రభువా, నీకు ఘనత ప్రభువా, నీకే ప్రభావములు స్వామి. హల్లెలూయా తండ్రి, నీకు వందనాలు. అలాగనే మౌనంగా ఉండవద్దు ప్రియులారా. హృదయాన్ని తెరవండి, హృదయాన్ని తెరవండి, హృదయాన్ని తెరవండి. బైబిల్ గ్రంథం అంటున్నది, ఒక రోజున యాయీరు యేసు యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నా కుమార్తెకు ఆరోగ్యం బాగోలేదు, ఆమె చావ సిద్ధముగా ఉన్నది, నీవు వచ్చి నా కుమార్తెను స్వస్థపరచాలని యేసుక్రీస్తు పాదముల మీద అతడు సాగిలపడిపోయాడు. ఈ రోజున నీవు కూడా నీ పరిస్థితులు ఏదైనా, నీ జీవితంలో ఏది కోల్పోతున్నట్లుగా, లేకుంటే ఏది కోల్పోయినట్లుగా నీ స్థితులు నీకు కనబడినా, యాయీరు వలె క్రీస్తు యేసుని పాదముల చెంత ఆయన ఎదుట సమర్పించుకుని నువ్వు ఆరాధన చేసినప్పుడు, ఇదిగో నజరేయుని యొక్క అడుగు జాడులు నాకు వినబడుచున్నవి. ఆయన నీ ఇంటిలోనికి వచ్చుచున్నాడు. నీ పరిస్థితులను మార్చుటకు, నీ కన్నీరును తొడుగుటకు, నీకు నిరీక్షణను పుట్టించుటకు యేసు వచ్చుచున్నాడు. Come on, keep on worshiping him, for he is worthy to be praised. For he is the only lofty God who is above all other names. ఆయన నామమును మనం స్తుతించడం మన భాగ్యము ప్రియులారా. అన్ని నామముల కంటే పై నామమైన క్రీస్తును మనం సేవించుదమా? మరణములైనను ఆయనకు వణుకును గదా. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు కృతజ్ఞతలు నాన్న, నీకు కృతజ్ఞతలు ప్రభువా, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా. చెయ్యి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. చెయ్యి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎల్లడు. కన్న తల్లి చేర్చున నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. ఆయనకు ఒక పేరున్నది, ద గ్రేట్ ఐ యామ్. తన రెక్కల మీద మనలో మోయువాడై ఉన్నాడు. పక్షిరాజు తన రెక్కల మీద తన పిల్లలను మోయునట్లుగా దేవుడు చిరకాలం మనల్ని తన రెక్కల మీద మోయువాడు. అందుకనే ఆయన ఉన్నవాడును, ఆయన అనువాడునై ఉన్నాడు. అందుకని అందరూ ఆయన వైపు చూసి హల్లెలూయా. చెయ్యి విడువాడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. నాతో కలిసి విశ్వాసంగా, చెయ్యి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. పరలోకములో ఉన్న మా తండ్రి, మా హస్తములను పట్టుకుని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని మీ చేతులకు సమర్పిస్తున్నాము. మీదే మీ కృప చేత నడిపించి ఆశీర్వదించండి. నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తుని నామమున శుభములు, దేవుని సమాధానం కలుగునుగాక. ఆయా ప్రాంతాల నుండి ప్రభువుని మీ గృహాలలో
ఆరాధించి మహిమపరచుచున్న మీ అందరికీ దేవుడు ఇప్పుడున్న దానికంటే 1000 రెట్ల ఆశీర్వాదమును, క్షేమమును, ఐశ్వర్యమును దయచేసి మిమ్మలను స్థిరపరచును గాక. ఈరోజు వాక్య ధ్యానమై పరిశుద్ధ లేఖనములో నుండి ఒక వాక్యాన్ని చదువుకోబోతున్నాం. మీరందరూ కూడా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరచి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుతాం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. 6 నుండి 8 వచనాలు కూడా. వెదుకుటకు, పోగొట్టుకుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, ఇవన్నిటికీ కూడా ప్రతిదానికి సమయము ఉన్నది అని జ్ఞాని అయిన ప్రసంగి ఈ మాటలను మాట్లాడతాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవగల తండ్రి, ఇదిగో మేమందరము భయభక్తులతో మీ మాటలు వినడానికి మీ యొద్దకు వచ్చి ఉన్నాం. ప్రార్థనలతోనూ, సిద్ధపాటుతోనూ, ప్రత్యక్షతలతోనూ ప్రభువా, మేము మీ యొద్ద నుండి ప్రభువా మీ మాటలు పొందుకొనుటకు వేచి ఉండగా మా అందరితోనూ ఈ సమయంలో మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు. మీ మాటలను వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, చూడగల కన్నులను దయచేయండి. మీ వాక్యము బయలుదేరిన తోడనే వెలుగు కలిగినన్న మాట ప్రకారంగా ఈ రోజున మీ మాటలు బయలుదేరుతుండగా మా మనోనేత్రములు తెరవబడునుగాక, వెలిగించబడునుగాక. మమ్మలను మీ చేతులకు సమర్పిస్తున్నాము. మహిమంతియు మీకే ఆరోపిస్తున్నాం. సదాకాలము మీరు మాత్రమే హెచ్చింపబడాలి. మేము ఎల్లటెల్లప్పటికీ ప్రభు తగ్గించబడాలి. మా ప్రాణాత్మ దేహములను మీకు సమర్పిస్తున్నాము. ప్రతి దుష్టుని ఆటంకములు యేసుని నామమున బంధింపబడునుగాక. పరిశుద్ధాత్ముడా, ప్రతి గృహములోనికి యేసుని రక్తం ప్రవహించునుగాక. మీ ఆత్మ సన్నిధి ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబమును ఇప్పుడే కూడుకొనుగాక. ఇప్పుడే ప్రభు తాకునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాను. మీరు గొప్ప కార్యాలు జరిగించి మీరు మాతో మాట్లాడి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథములో ప్రసంగి భక్తుడు మాట్లాడుతూ ఆకాశము క్రింద ప్రతిదానికి ఒక్కొక్క సమయం ఉన్నది అని మాట్లాడతాడు. 1వ వచనము నుండి క్రింది వాక్యాలు వరకు 15వ వాక్యం వరకు మనం చదివితే అతడు ప్రతి చర్యను జరిగించడానికి, ప్రతి కార్యమును జరిగించడానికి ఆయా సమయం ఉన్నది అనే విషయాలను మాట్లాడుతూ వస్తాడు. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, కాలములు, సమయములు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. దేవుడు ప్రతి మనుషునికి సమయమును ఒక గొప్ప బహుమానంగా ఇస్తున్నాడు. అయితే ఇవ్వబడిన ఈ సమయమును ఆయా సమయాలలో ఏవేవి చేయాలి అని మనుషుడు జ్ఞాన హృదయం కలిగి ఉండుట చాలా ప్రాముఖ్యం. భక్తుడైన మోషేలా అన్నాడు, మా దినములను లెక్కించదగిన జ్ఞాన హృదయము మాకు దయచేయము. మనం దుర్దినములలో, అపాయకరమైన రోజులలో జీవించుచున్నాము. దేవుడు మనందరికీ కూడా ఆయన యొక్క రెక్కల నీడలో కృప చూపించి మనకు ఈ కాలమును, ఈ సమయమును దయచేశాడు. అయితే ఈ సమయమును మనం ఎలా వాడుకుంటున్నాం, ఎలా వినియోగించాలి అనున్నది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. చాలా జాగ్రత్తగా ప్రభు మాటలను మీరు ఆలకించాలి అని దేవుని నామం పేరట మనవి చేస్తున్నాను. ప్రపంచం అంతటా కూడా లాక్డౌన్ పరిస్థితిలో ఉన్నది. ప్రతి మనుషుడు తన తన నివాసములలో, తన గృహాలలో, ఆయా స్థలములో ఉంటున్న వారు కూడా తమ తమ గృహములకు వచ్చి వారు తమ కుటుంబములతో ఈ దినాలలో తమ సమయాన్ని గడుపుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది? బయట లోకములో చూసినప్పుడు దేశములు వణికిపోతున్నాయి, రాష్ట్రాలు గడగడలాడిపోతున్నాయి. పరిస్థితులు రాను రాను భయ ఆందోళన సందర్భాలుగా మారిపోతున్నాయి. ఏమి చేయాలో మనుషులు తెలియక టెక్నాలజీ స్తంభించి
వైద్య శాస్త్రము ఏమి చేయాలో ఎరగకుండా వాడు తన భయాలలో జీవిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ కాలములలో ఇటువంటి పరిస్థితులు? మనమైతే మన గృహాలలో క్షేమముగా ఉండమని, జాగ్రత్తగా ఉండమని ప్రభుత్వముల వారి చేత ఆదేశింపబడి మన గృహాలలో మనము ఈ సమయాన్ని గడుపుతూ ఉన్నాం. ఇంచుమించు మనం ఒక నెల రోజులుగా మన గృహాలలో ఉన్నాం. చాలామంది తమ గృహాలలో ఉంటున్నప్పుడు ఈ సమయమును చాలా భారంగా భావించేవారు ఉన్నారు. ఇట్ ఈస్ రియలీ ఎ బర్డన్సమ్. ఒకే చోటున ఒకే ఇంటిలో ఏమీ చేయకుండా ఉండాలి అన్నప్పుడు ఇది అనేక మందికి ఒక భయంకరమైన భారంగా మారుతుంది. కొంతమందికి ఈ సమయము ఒక పెద్ద ఫ్రీడమ్ లాగా ఉంది. సమయమును కుటుంబంతో గడపడానికి, కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి, కొంచెం ఈ సమయమును వారు తమ ఆరోగ్యములలో కోలుకోవడానికి. కొందరికి ఈ సమయము స్వతంత్రంగా కనబడుతుంది, కొందరికేమో భారంగా ఉంది, కొందరికేమో స్వతంత్రంగా ఉంది. అయితే వాస్తవమునకు బయటంతా భయంకరమైన దుర్పరిస్థితులు ఉన్నప్పుడు ఇంటిలో మనం ఉంటున్నాం అన్నప్పుడు దేవుడు ఎందుకు మనమందరం ఇంటిలో ఉండడానికి అనుమతించాడు? దీని వెనక ఏమైనా రహస్యం ఉన్నదా? దీని వెనక ఏమైనా ఆలోచన ఉన్నదా అనే విషయాలను మనం ఆలోచించి చూడాలి. ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలను మీ యొద్దకు నేను తీసుకురావాలనుకుంటున్నాను. కాబట్టి సంఘం అంతా కూడా చాలా జాగ్రత్తగా దేవుని మాటలను ఆలకించవలసినది అవసరమై ఉన్నది. ఒక సత్యాన్ని మీతో చెప్పాలి అనుకుంటున్నాను. లోకములో కంటే కూడా దేవుడు మన కుటుంబాలలో, మన గృహాలలో కృపను అధికంగా దాచిన వాడై ఉన్నాడు. నేను మరొకసారి చెప్పాలనుకుంటున్నాను, కృప లోకములో కంటే కూడా కృప మన గృహాలలో ఉన్నది అనే సత్యాన్ని మనం గుర్తించాలి. ఎందుకని కృప లోకములో కంటే మన గృహాలలో అధికంగా ఉందని చెప్తున్నాను? గృహములలో దేవుడు క్షేమమును నియమించినవాడు. గృహాలలో దేవుడు సురక్షితము నుంచి ఉన్నాడు. గృహాలలో ఉంటున్న వారికి దేవుడు చక్కని భద్రతను, గొప్ప ఆయుష్కాలమును, రానున్న దినములను అతడు ధైర్యంగా సంతోషంగా అనుభవించుటకును ఒక కృపను కుటుంబాలలో దాచిన వాడై ఉన్నాడు. అందుకనే గృహాలలో ఉండాలి. బయటేమో మరణాలు కనబడుతున్నాయి, బయట భయంకరమైన కీటకములు, వైరస్లు కనబడుతున్నాయి, గృహాలలో క్షేమము కనబడుతున్నది. అందుకనే ప్రభుత్వం వారు కూడా మీ గృహములలో ఉండండి, స్టే హోమ్, స్టే సేఫ్, గృహాల్లో ఉండమని చెప్తున్నారు. నిజమునకు చెప్పాలేనంటే దేవుని కృప ఇప్పుడు వీధులలో ఉండుట కంటే కూడా దేవుని కృప మన కుటుంబాలలో అధికంగా ఉంది. అందుకనే మనమందరం ఈ రోజున క్షేమముగా ఉండగలిగి ఉన్నాం. అందుకనే మనమందరం ఈ రోజున దేవుని ఆరాధించగలుగుతున్నాం. అందుకనే మనం దేవుని మనసారా పాడగలుగుతున్నాం. అందుకనే కుటుంబముగా ఏకోభవించి దేవుని యొక్క మాటలను ఆయన సన్నిధిలో నేర్చుకోగలుగుతున్నాం. రిమెంబర్, దేవుడు నీ కుటుంబములో దేవుడు తన కృపను దాచిన వాడై ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం గృహాలలో ఉండుటలో దేవుని సంకల్పం ఏంటి? ఈ కరోనా వైరస్ వలననే దేవుడు మనలను కుటుంబాలలో, గృహాలలో బంధించాడా? లేకపోతే దీని వెనక దేవుని ఉద్దేశం ఏమైనా ఉన్నదా? బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది, మీ తలంపుల వంటివి కావు నా తలంపులు, మీ మార్గముల వంటివి కావు నా త్రోవలు. ఆలోచన చేయాలి ప్రియులారా. మనుషుడేమో భయమును, భయంకరమును, వైరస్సును, మరణమును చూస్తూ భయపడుతున్నాడు. బట్ గాడ్ హ్యాస్ ఆర్డైన్డ్ us టు బి లాక్ డౌన్ ఇన్ అవర్ హౌసెస్. దేవుడైతే మనలను మన గృహాలలో లాక్డౌన్ అవ్వమని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు మనమందరం మన గృహాలలో లాక్డౌన్ అయి ఉన్నప్పుడు దీనిలో ఉన్న దేవుని మర్మం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? ఎందుకు దేవుడు ఇటువంటి రోజులను, ఇటువంటి విరామ కాలమును మనకు దయచేశాడు? కొందరికి ఇది నిజముగానే వారి హృదయాలలో, వారి జీవితాలలో భారంగా అనిపిస్తుంది. మరి కొందరికైతే ఇది భారముగా, బరువుగా కాదు, కానీ ఇది ఒక ఫ్రీడమ్గా అనిపిస్తుంది. నిజమునకు మనం గృహాలలో ఉంచబడి ఉన్నామనంటే కొందరికి ఇది బర్డన్గా ఉన్నా, మరి కొందరికి ఇది ఫ్రీడమ్గా ఉన్నా, వాట్ ఈస్ ద డివైన్ పర్పస్ ఆఫ్ గాడ్ టు
టు మేక్ అస్ ఆర్ టు కీప్ అస్ ఇన్ అవర్ హౌసెస్. మనలను మన గృహాలలో ఉంచడానికి కలిగిన దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు మనందరినీ గృహాలలో ఉంచినందుకు మనం సనగాల, లేకపోతే ఇది కూడా ఒక స్వేచ్ఛనని దేవునికి మనం స్తోత్రాలు చెప్పాలి? అసలు దేవుడు ఈ కాలములలో మనం ఏమి నేర్చుకోవాలని ఆశిస్తున్నాడు? ఉదాహరణకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక స్త్రీ గర్భము ధరించినది, ఆమె గర్భమందు పిండము, ఆ శిశువు ఉన్నారు. ఆ శిశువు ఏర్పడుటకు ఇంచుమించు 9 నెలల కాలం పడుతుంది. ఆ 9 నెలల కాలము ఆమె గర్భములో ఆ పిండము ఉన్నప్పుడు, ఆ పిండము ఆ తల్లికి భారమా లేకుంటే సంతోషమా? ఈజ్ ద ఫీటస్ అ బర్డెన్ ఆర్ అ ఫ్రీడమ్? అవును, కొన్ని సందర్భాలలో ఆమె ఎదురు చూడని నొప్పులు కలగవచ్చు, అసౌకర్యాలు కలగవచ్చు, తన యొక్క రొటీన్ లైఫ్కి, తన యొక్క అనుదిన జీవితమునకు భిన్నమైన ఒక పరిస్థితులు ఏర్పడవచ్చు. అయితే అది ఆమె జీవితములో ఒక భారమా లేకుంటే ఒక స్వతంత్రమా? దుఃఖము ఉన్న, ప్రతికూలతలు ఉన్న, కాని అనుభవాలు కనబడుతున్న ఒక సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ ఇది ఆమెకు ఇబ్బందికరముగా ఉన్న, తన జీవితమునకే విరోధమైన ఒక పరిస్థితిగా కనబడిన, ఎన్నో విషయాలలో ఆమెకు ఎంతగానో సంకటముగా కనబడిన, ఇప్పుడు దుఃఖముగా ఉన్నది, రేపు ఆమె జీవితములో గొప్ప సంతోషమునకే అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆమె కొరకు గొప్ప సంతోషమును, గొప్ప ఆనందమును, ఒక గొప్ప చరిత్రయు వేచి ఉన్నది అనే సత్యాన్ని మనం గుర్తించాలి. అదే రీతిగా దేవుని పిల్లలైన మీ అందరికీ చెప్పుచున్నాను, ఇప్పుడు మన గృహాలలో ఉండడము ఒకవేళ కొందరికి వారి యొక్క అనుదిన జీవితము కంటే వ్యత్యాసముగా కనబడవచ్చు, వినోదంగా కనబడవచ్చు, డిస్కంఫర్ట్గా మనకు ఉండవచ్చు, లేకపోతే దీనికి నేను హ్యాబిచువేట్ అయిన వ్యక్తిని కాననుకొనవచ్చు. అనేకమైన ఇబ్బందులు, క్లిష్ట పరిస్థితులు కనబడినా కానీ కొంతకాలం ఇది మనం అనుభవించిన తరువాత దైవజనునిగా మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దేవుడు గొప్ప కార్యములు మనందరి కొరకు దాచిన వాడై ఉన్నాడు. అవును, మనం నిశ్చయముగానే దేవుని కార్యములను రానున్న దినములలో దేవునికిని, దైవ ప్రజలకును, మనుషులెల్లరికీ సంతోషం కలిగించగలిగిన ఒక శ్రేష్టమైన దినములు ఉన్నవి అనే సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. కొందరు అంటున్నారు కదా, డైమండ్ ఏర్పడడానికి కొన్ని మిలియన్ల సంవత్సరాలు పడుతుంది అని. అవును, ఒక లెక్కలది వాస్తవం కావచ్చు. ఆ డైమండ్ని తీయటానికి కూడా కొన్ని సంవత్సరాలు పడతాయి. అయితే అది తీయాలనంటే ఎంతో మలినము, ఎంతో మట్టి, ఎన్నో శ్రమలు పడవలసి ఉన్నది. ఎంతో శ్రమ పడిన తరువాత ఆ డైమండ్ని మనం బయటకు తీయగలం. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే రీతిగా ఒక తల్లి గర్భములో గనక ఒక బిడ్డ ఉంటే 3 ట్రైమెస్టర్స్ ఆ బిడ్డ ఏర్పడుతుంది. గమనించాలి, ఆ బిడ్డ ఏర్పడి లోపల పరిపూర్ణత చెందిన తరువాత ఆ బిడ్డ ఆరోగ్యవంతమైన బిడ్డగా బయటకు వస్తుంది. అయితే ఆ బిడ్డ బయటకు వచ్చినంత వరకు తల్లి తీసుకోవలసిన కొన్ని మెట్టులు ఉన్నవి, కొన్ని జాగ్రత్తలు ఉన్నవి. ఆమె తిండి విషయములో జాగ్రత్త రావాలి, ఆమె పరుండు విషయములో జాగ్రత్త రావాలి, ఆమె నిద్ర విషయాలలో జాగ్రత్తలు రావాలి, ఆమె పని విషయాలలో జాగ్రత్త రావాలి, ఆమె ఆలోచన విధానాలలో జాగ్రత్తలు రావాలి. ఎన్నో జాగ్రత్తలు ఆమె తీసుకుంటే కానీ ఆరోగ్యపరమైన బిడ్డలను ఆ తల్లిగారు చూడగలరు. అదే రీతిగా మనమందరం కూడా ఒక లాక్డౌన్ పరిస్థితుల్లో ఉన్నామన్నప్పుడు ఎందుకు దేవుడు నెల కంటే పైన మనమందరూ మన కుటుంబాలతో గడపడానికి సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో కూడా దేవుని పిల్లలు ప్రతి విషయాలలో జాగ్రత్త తీసుకోవాలి. వ్యక్తిగతమైన జీవిత విషయంలోనేమి, కుటుంబ విషయాలలోనేమి, తమ యొక్క భవిష్యత్తు విషయాలలోనేమి మనుషులు జాగ్రత్తలు తీసుకున్నప్పుడే రేపు వారు తమ జీవితమును దీవెనకరంగాను ఆహ్లాదకరంగాను వాడుకోగలుగుతారు. కాబట్టి ప్రియుల
పిల్లలారా, ఈ లాక్డౌన్ కాలము కొందరికి ఇది భారముగా అనిపించిన, కొందరికి ఇది స్వాతంత్ర్యముగా అనిపించిన, స్వాతంత్ర్యముగా ఇవ్వబడిన ఈ బహుమానమైన ఈ సమయమును వ్యర్థపరచకుండా, దీనితో సమయమును ఆడుకొనకుండా ఈ సమయమును జ్ఞానుల వలె గడపవలసినది అవసరమయ్యున్నదని పరిశుద్ధ లేఖనం మనతో మాట్లాడుతుంది. ఒక భక్తుడిలా అన్నాడు, ఫూల్స్ యూస్ ఫ్రీడమ్ యాజ్ ఎ టాయ్ టు ప్లే విత్, whereas wise people use freedom as a tool to build with. బుద్ధిహీనులు వారికి ఇవ్వబడిన స్వాతంత్ర్యమును ఒక ఆటవ వస్తువులాగా భావించి దానితో ఆడుకుంటారట. మరి కొంతమంది జ్ఞానవంతులైతే వారికి ఇవ్వబడిన ఈ స్వాతంత్ర్యమును ఆట వస్తువులుగా కాదు కదా, పరికరములుగా వాడి వారు కట్టుకుంటారు అని మాటలు తెలియజేయబడుతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవ్వబడిన స్వాతంత్ర్యమును ఆట వస్తువులాగా వాడి మనము పాడు చేసుకొనవచ్చు. జ్ఞానుల వలె ఇవ్వబడిన ఈ స్వాతంత్ర్యమును జాగ్రత్తగా వనరుల వలె వాడి దీన్ని కట్టుకొనవచ్చును. ఒక చిన్న ప్రశ్న మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ 30 రోజులు, ఇంచుమించు 30 రోజులు వస్తుంది కదా, ఈ 30 రోజులలో నీవు జ్ఞానవంతంగా ఎంత సమయమును గడిపావు? నీ కొరకు ఈ సమయములో నువ్వేం చేసుకున్నావు? నీ కుటుంబము కొరకు ఈ సమయమును నువ్వు ఎలా వినియోగించావు? లేకపోతే రానున్న భవిష్యత్తు కొరకు ఈ సమయమును ఎలా నువ్వు జాగ్రత్తగా వినియోగించావు? కాబట్టి ఇవ్వబడిన స్వాతంత్ర్యమును, ఇవ్వబడిన ఈ సమయమును నీవు వ్యర్థము చేసుకునే ఎడల నీకంటే పరితపింపబడదగిన వారు మరొకరు ఉండరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే భక్తుడు అన్నాడు, ప్రతిదానికి నీ సమయము కలదు. ఈ సమయముతో కొంతమంది వెదికేవారు ఉన్నారు, ఇదే సమయములో కొంతమంది పోగొట్టుకునేవారు ఉన్నారు. ఈ సమయములోనే కొంతమంది దాచుకునేవారు ఉన్నారు, ఇదే సమయములో కొంతమంది పారవేసుకునేవారు ఉన్నారు. ఈ సమయములో కొంతమంది చించేవారు ఉన్నారు, ఇదే సమయములో చిరిగిన వాటిని కుట్టుకునేవారు ఉన్నారు. ఇదే సమయములో కొందరు మౌనముగా ఉండువారు ఉన్నారు, ఇదే సమయములో కొందరు మాట్లాడువారు ఉన్నారు, ఇదే సమయములో కొందరు ప్రేమించువారు ఉన్నారు, ఈ సమయములో కొందరు ద్వేషించువారు ఉన్నారు, ఇదే సమయంలో కొందరు యుద్ధములు చేయువారు ఉన్నారు, ఇదే సమయంలో కొందరు సమాధానపరచువారు ఉన్నారు. ఇట్ ఈస్ డిటర్మైన్డ్ అపాన్ యూ హౌ యు ఆర్ యూసింగ్ దిస్ ఫ్రీడమ్. ఈ స్వతంత్రమును నువ్వు ఎలా వాడుకుంటున్నావు అన్నది నీ మీద ఆధారపడి ఉన్నది. నువ్వు వినియోగించుటను బట్టి నువ్వు జ్ఞానం కలిగిన వాడవా లేకుంటే జ్ఞానము లేని వాడవా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మాటలు ప్రతి తండ్రికిని, ప్రతి తల్లికిని, ప్రతి యవన కుమార్తెలకును ప్రతి ఒక్కరితో ప్రభు చెప్తున్నాడు. నీవు ఇవ్వబడిన ఈ లాక్డౌన్ పీరియడ్ ఇంతకాలం నువ్వెంత జాగ్రత్తగా వాడావు? నువ్వు ఈ కాలంలో చేసినది ఏంటి? వాట్ హ్యావ్ యూ ప్రిపేర్డ్ ఇన్ దిస్ లాక్డౌన్ పీరియడ్? ఎస్, దిస్ ఇస్ ద ఫ్రీడమ్. ఇది భారము కాదు. దేవుడు ఎందుకో, ఒకవేళ అనేకులకు ఇది భారం అనిపించిన, దేవుడు ఎందుకో మన కుటుంబాలలో నుండి ఏదో చేయాలని ఆశిస్తున్నాడు, ఎక్కడికో సిద్ధపడాలని ఆశిస్తున్నాడు. ఆ విషయాలను మనం చేసి ఉన్నామా అనే దానిని ఆలోచన చేయాలి. దేవుడిచ్చిన కాలమును, దేవుడు అనుగ్రహించిన క్షణములను, అవకాశములను జార విడుచుకుని ఆఖరి నిమిషములో గనక ఇదిగో పెండ్లి కుమారుడు ఆయనను ఎదుర్కొన్న రండి అన్నప్పుడు ఆఖరి నిమిషంలో లేచి ఏదో చేద్దామనుకున్నవాడు ఏమి చేయలేక తలుపులు వెలపట ఎలా నిలబడిపోయాడో, దేవుడు తనకిచ్చిన స్వాతంత్ర్యమైన ఈ 30 days ఆఫ్ లాక్డౌన్ ఎందుకు ఇచ్చాడో గ్రహించకుండా వినియోగించని వాడు ఆఖరి నిమిషములో సఫర్ అవ్వవలసి వస్తుందని దేవుని సేవకునిగా హెచ్చరికతో కూడిన ఈ మాటలు మీరు ఆలోచన చేస్తారని నేను మీకు అందిస్తున్నాను. మరలా అడుగుతున్నాను, ఈ స్వతంత్రముతో, ఈ 30 days ఆఫ్ లాక్డౌన్తో నువ్వేం చేశావు? బైబిల్ గ్రంథములో ఏలి అనే ఒక భక్తుడు ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి 5 వాక్యాలు చదివినప్పుడు, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1, 2, 3 వాక్యాలు చదువుకుందాం. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిస్పీయుడనైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు
నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, ఆ వాగులోని నీరును నువ్వు త్రాగెదవు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు, అక్కడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోళములకు ఆజ్ఞాపించి తిని అతనికి తెలియజేయగా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రవక్త అయిన ఏలియా ఒక రోజున ఇశ్రాయేలు రాజైన అహాబు ఎదుట నిలబడవలసి వచ్చినది. దేవుని యొద్ద నుండి బయలుదేరిన దేవోక్తిని ఏలియా అహాబు అనే రాజునకు పంచాడు. నా మాట ప్రకారం ఈ దేశముల యందు వర్షమైనను మంచైనను పడదు అని చెప్పాడు. ఆ మాట చెప్పిన తరువాత యెహోవా వాక్కు భక్తుడైన ఏలియాకు ప్రత్యక్షమై, నీవు లేచి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు ఎదుట దాగమని చెప్పాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఏలియా మాట చెప్పిన వెంటనే ఆకాశం మూయబడింది, మంచు రావడము లేదు. దేశమంతా క్షామముతోనూ భయంకరమైన లాక్డౌన్ పరిస్థితుల్లో పడిపోయింది. లేఖనాలు మాట్లాడుతున్నాయి, ఆ సందర్భాలలో దేవుడు ఏలియాతో చెప్తున్నాడు, నీవు వెళ్ళి కేరీతు వాగు ఎదుట దాగి ఉండు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు గమనించాలి. దేవుడే ఏలియాను తీసుకుని వెళ్ళి ఒక చోట ఉండమని ఆజ్ఞాపించుచున్నాడు. దేవుడే ఏలియాని ప్రజలందరితోనూ వీధుల మధ్య కాక రహస్యముగా, ఏకాంతంగా, ఒంటరిగా ఒక చోట ఉండమని ఆజ్ఞాపించుచున్నాడు. ఆ రేవులో ఉన్న నీరును త్రాగు, నేను కాకోళముల చేత నిన్ను పోషిస్తానని అతనికి వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, దానికి కారణం ఏంటి? ఒకటి, లోకమంతా భయంకరమైన క్షామం ఉన్నది, లోకమంతా భయంకరమైన కరువు ఉన్నది, అతని ప్రాణమునకు ముప్పు ఉన్నది. ఈ రోజులలో ఎలా లోకములో పరిస్థితి కనబడుతున్నదో, మనుషుల ప్రాణమునకు ఎలా ముప్పు కనబడుతున్నదో, ఆ రోజున ఏలియా జీవితంలో కూడా అదే అనుభవం కలిగినది. అయితే బైబిల్ అంటున్నది, దేవుడు వెళ్ళి అతనిని ఒక చోట ఉండి దాగమని చెప్పుచున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనందరినీ మన గృహాలలో దాగి ఉండమని అన్నాడు అనంటే ఎందుకు దాగి ఉండమన్నట్లు? దానికి కారణం ఏంటి? ఎందుకు ఒంటరిగా, ఎందుకు ఏకాంతంగా నీవు ఇంటిలో ఉండవలసి వస్తున్నది, ఎందుకు నీ కుటుంబంతో గడపవలసి వస్తున్నది అనే సత్యాన్ని గనక మనం గుర్తిస్తే, అవును ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఏకాంతముగా దేవునితో గడుపుటకు ఒక సమయం ఉన్నది, అనగా ప్రైవేట్గా దేవునితో ఉండుటకు ఒక సమయం ఉన్నది, పబ్లిక్లోనికి వెళ్ళి దేవుని కొరకు ప్రకాశించుటకు మరొక సమయం ఉన్నది. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 6వ వాక్యములో ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగము చేయున్నప్పుడు, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 6వ వాక్యం, నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నీవు ప్రార్థన చేయునప్పుడు నీ ఇంటిలోనికి, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. మరియు క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు వింటున్న వారులారా, దేవుడు ఏలియాను వెళ్ళి కేరీతు వాగు ఎదుట ఉండమన్నాడంటే ఏదో కాకోళముల చేత పంపించబడుచున్న భోజనముని తిని ఆ నీరును మాత్రమే త్రాగడానికి కాదు. ఇట్ ఈస్ ద టైమ్ టు బీ స్పెంట్ అలోన్ విత్ గాడ్. దేవునితో తన సమయమును ఏకాంతంగా గడుపుటకే దేవుడు ఏలియా ప్రాంతములోనికి పంపిన వాడై ఉన్నాడు. ఈ 30 రోజుల లాక్డౌన్ కాలముల యందు హ్యావ్ యు ఎవర్ స్పెంట్ యువర్ టైమ్ అలోన్ విత్ గాడ్? దేవునితో నీవు నీ సమయమును ఎన్ని గంటలు గడిపి ఉన్నావు? ఒక్కసారి దీనిని గురించి నువ్వు ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు వారు అన్నాడు, ఏమని అన్నారు? మీరు సమాజ మందిరాలలో చేరి ప్రార్థించడం కాదు, సంత వీధుల ఎదుట మీరు గల్లికి చేరి ప్రార్థించడం కాదు. ప్రభు అన్నాడు, ప్రార్థన, ఎటువంటి ప్రార్థన నేను కోరుచున్నానో తెలుసునా? మీరు వెళ్ళి మీ ఇంటి గదిని
మీ ఇంటిలో ఉన్న గదిని తెరచి దానిలోనికి ప్రవేశించి ఏకాంతముగా రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు మొరపెట్టు. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు బహిరంగముగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇఫ్ యు స్పెండ్ యువర్ టైమ్ ఇన్ ప్రేయర్, గాడ్ విల్ పబ్లికలీ రివార్డ్ యూ. నీ జీవితంలో ప్రైవేట్ ప్రేయర్ కనుక లేకపోతే పబ్లిక్ అయిన రివార్డ్ ఎప్పటికీ రాదు. దేవునితో ఏకాంతంగా గడిపే అనుభవం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన జీవితము విజయవంతంగా ఉండడానికి కలిగిన కారణము ఆయన గడిపిన ప్రైవేట్ ప్రేయర్. అనేక సందర్భాలలో వ్రాయబడి ఉంది, ఆయన ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన ఏకాంతముగా తండ్రితో తన సమయాన్ని గడిపాడు. సువార్తలలో ఇంచుమించు 60 మార్లకు పైగా వ్రాయబడింది. హీ వెంట్ ఇన్ టు ఎ సాలిటరీ ప్లేస్. ఆయన ఏకాంతమైన ఒక స్థలంలోనికి వెళ్ళి తండ్రితో తన సమయాన్ని గడిపాడు. దేవుడు ఎందుకు ఈ లాక్డౌన్ మనకు అనుమతించాడు అని అంటే, మనలను మనం ప్రార్థనలో సిద్ధపరచుకోవడానికి, ఏకాంతముగా ప్రభు ముఖమును వెతకడానికి, తండ్రి సన్నిధిలో మన హృదయమును కుమ్మరించడానికి దేవుడు ఈ సమయమును అనుమతించిన వాడై ఉన్నాడనే సత్యాన్ని మనమందరమును గుర్తుంచుకోవాలి. ప్రియులారా, దేవునికి ఒకసారి అందరు గట్టిగా స్తోత్రాలు చెప్పగలుగుతారా? కాబట్టి ఈ లాక్డౌన్ కాలములో తినడమో త్రాగడమో వీటికే మనం ప్రాధాన్యత ఇవ్వక దేవునితో అధికమైన సమయమును గడుపుటకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకనే కాపరి యొద్ద నుండి అంటున్న ఆత్మీయమైన కార్యక్రమంలో దేవుడు చెప్పగా మొట్టమొదటి సారాంశాన్ని మీ యొద్దకు తెచ్చాము. సమయమును సద్వినియోగం చేసుకొనుట. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనండి. ఈ 30 days ఆఫ్ లాక్డౌన్లో, ఈ నెల రోజులలో నీవు దేవునితో గడిపి నీ బాంధవ్యమును నువ్వు బలపరుచుకున్నది ఎంతవరకు క్రీస్తు కొరకు నువ్వు సిద్ధపరచబడ్డావు అనే విషయాన్ని నువ్వు ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, అతడు తింటున్నాడు, అతడు త్రాగుతున్నాడు, కాకోళములు భోజనాన్ని తెస్తున్నాయి, వాగు నీరుని అందిస్తుంది. అయితే లేఖనాలు మాట్లాడుతున్న సత్యం ఏంటో తెలుసునా? వాగులో నీరు ఎండిపోయింది. వాగులో నీరు ఎండిపోయినప్పుడు అతడు మరొక ప్రదేశమునకు పోలేదు, కానీ దేవుని వాక్కు అతని యొద్దకు వచ్చినంత వరకు అతడు అక్కడే వేచి ఉన్నాడు. తర్వాత లేఖనాలు మాట్లాడుతున్నాయి, దేవుడు అతనిని అక్కడ నుండి సీదోను ప్రాంతము దగ్గర ఉన్న సారేఫత్ అనే ప్రాంతమునకు నడిపించాడు. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, సారేఫత్ అనే ప్రాంతమునకు అతడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుటుంబాన్ని దేవుడు పరిచయం చేశాడు. చాలా జాగ్రత్తగా నా మాటలు వినాలి ప్రియులారా. సారేఫతులో మాట్లాడబడే భాష ఏలియాకు తెలియదు. ఆయనను భాష తెలియని ప్రాంతమునకు అతను పంపించి అక్కడ అతను పోషించుటకు దేవుడు నడిపించినట్లుగా లేఖనాలు మాట్లాడుతున్నాయి. అక్కడ ఉన్నాడు, ఆ ఇంటిలో ఉంటూ అతడు భోజనం చేస్తూ ఉన్నాడు. లేఖనం ఏం మాట్లాడుతుందో తెలిసినా, దేవుడు అతనిని పోషిస్తూ వచ్చాడు. వాగు యొద్దనున్న పోషించాడు. సారేపతిలో ఒక విధవరాలు ఇంటిలో ఉన్న దేవుడు అతను పోషిస్తూ వచ్చాడు. చాలా జాగ్రత్తగా దేవుని మాటలను వినాలి. దేవునితో మనం సమయమును గడుపుతున్నామన్నప్పుడు ఒకటి ప్రార్థనలోను, రెండవదిగా దేవుని పోషణతో మనము నింపబడాలి. యూ మస్ట్ బి నరిష్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబుల్ అంటుంది, మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటిలో నుండి వచ్చు ప్రతి మాట ద్వారా బ్రతుకుతాడు. ఈ సత్యాన్ని దైవ సంఘము గుర్తించాలి. ఏదో లాక్డౌన్లో ఉన్నాము, ఏదో కొన్ని వనరులు ఉన్నవి, ప్రభుత్వం వారు కొన్ని వనరులు ఇచ్చారు, ఏం పర్వాలేదు, ఐ హ్యావ్ బీన్ మేకింగ్ ఎ క్యాల్కులేషన్, ఇది ఇంతకాలం వచ్చును, అక్కడి నుంచి నాకు డబ్బులు వస్తాయి, ఇక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఏం పర్వాలేదు, ఒక 6 నెలలు నేను గడిపివేయచ్చు, ఏం పర్వాలేదు, 1 సంవత్సరమైనా నేను గడపగలను. నీవు క్యాల్కులేషన్ చేసుకుంటున్నావేమో. శరీర సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేస్తారు. ఆత్మ సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేస్తారు. నిన్ను తినవద్దంటం లేదు, నిన్ను త్రాగవద్దంటం లేదు. వాటికంటే శ్రేష్టముగా దేవుని వాక్యము కదా నీకు ఆహారం అవ్వవలసినది. ఈ లాక్డౌన్ కాలములో నీవు వాక్యములో ఎంతవరకు సిద్ధపడ్డావు, వాక్యాన్ని చేత ఎంతవరకు నువ్వు మలచబడ్డావు. ఎన్నో సందేశాల ద్వారా దేవుడు ప్రతి దినం అనేక విధములైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ దైవ జనులను దేవుడు వాడుకుని నీకు తన సందేశములను ఏదో ఒక రీతిగా
రీతిగా నీ ఇంటిలో ఉన్న, నీ చేతిలో ఉన్న, నీ చేతి యొద్దకు ఆ వర్తమానాన్ని తెస్తూ ఉన్నప్పుడు ఆ వర్తమానమును విని వాక్యము చేత పోషించబడి నీ జీవితమును మలుచుకున్నది ఎంతవరకు? హ్యావ్ యు ఎవర్ ప్రిపేర్డ్ ఇన్ ప్రేయర్? ప్రార్థనలో నిన్ను నువ్వు సిద్ధపరుచుకున్నావా? వాక్యములో నిన్ను నువ్వు సిద్ధపరుచుకున్నావా? వాక్యము చేత నువ్వు పోషించబడుచున్న అనుభవము నీకు ఉన్నదా అనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ఊరంతా వెతుకుతున్నారు ఏలియాని. వేర్ ఇస్ ఏలియా? ఏలియా ఎక్కడ? ఏలియా ఎక్కడ? 3 సంవత్సరాల క్రితం ప్రత్యక్షమయ్యాడు. అతడు 2 సంవత్సరాల క్రితం ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ ఏలియా? కనబడటము లేదు. ఆ రోజున దేవుని మాటను చెప్పాడు, ఇప్పుడు దేవుని మాట వినబడటము లేదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏ కన్ఫ్యూజన్, ఏ కెవోటిక్ ఎక్స్పీరియన్స్. అంత గలిబిలి, గందరగోళం, శూన్యముగా అసలు ఏం జరుగుతుంది, ఏమి సంభవిస్తుంది, వాట్ ఈస్ నెక్స్ట్, రేపు ఏమవుతుంది, వాట్ ఈస్ నెక్స్ట్? మనం మనుషుల వైపు చూస్తున్నాము, కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, నీ జీవితంలో ఈ గ్రహింపు ఉన్నదా? నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఆ రోజుల్లో ప్రజలు కూడా అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకు ఆకాశం మూయబడింది, ఎందుకు ఈ పరిస్థితులు, ఎందుకు ప్రజలందరూ ఉక్కిరి బిక్కిరై విలపిస్తున్నారు, ఎందుకని తినడానికి ఆహారం లేదు, ఎందుకు ఊరే ప్రపంచం, ఆ దేశమే లాక్డౌన్ స్థితిలో ఉన్నది, ఎవరికి అర్థం కావట్లేదు. ఇవన్నీ పరిస్థితులలో దేవుని యొద్ద నుండి మాటలు చెప్పే సేవకులు లేకపోయారన్నది గమనించవలసిన విషయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ నీవు కూడా అటువంటి ఒక కరువులో ఉన్నావేమో ఆలోచన చేయి. ఒక్కసారి నీ యోచించాలి. అన్ని కరువుల కంటే భయంకరమైన కరువు ఏమిటో చెప్పమంటారా? అన్ని లాక్డౌన్ కంటే భయంకరమైన లాక్డౌన్ ఏంటో చెప్పమంటారా? దేవుని యొద్ద నుండి నీకు స్వరము రాకపోవడమే, దేవుని యొద్ద నుండి నీకు మాటలు రాకపోవడమే. ఒకటి వచ్చినను మన చెవులు మందమై ఉండాలి, లేకపోతే ఆయన మాట్లాడినను విననొల్లని చెవులుగా ఉండాలి, లేకపోతే దేవుడైనను నీతో మాట్లాడడం మానేసి ఉండాలి. అన్ని భయంకరమైన తెగుళ్ళ కంటే, భయంకరమైన వైరస్ల కంటే, కీటకముల కంటే, భయంకరమైన ఒక డ్రాప్ డౌన్ పరిస్థితుల కంటే దేవుని యొద్ద నుండి స్వరము రాకపోవడం, దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతలు రాకపోవడమే ఒక భయంకరమైన ఒక దేవుని దెబ్బని నేను అంటాను. ఆ ప్రజలకు ఆకాశం నుంచి వర్షము లేదు, భూమిలో నుండి పంట లేదు, ఎకనామిక్ పడిపోయింది, వాడు కామర్స్ అండ్ ట్రేడ్ పడిపోయింది, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇవన్నిటి మధ్యలో దేవుని యొద్ద నుంచి కూడా స్వరము లేదు. కాపరి స్వరమును నువ్వు వింటున్నావా? ప్రియుని స్వరమును ఆలకించుచున్నావా? ప్రభునితో మాట్లాడుతున్నా ఆయన మాటలను గ్రహించగలుగుతున్నావా? లేకపోతే ఒక ఫ్లిక్ ఆఫ్ ఎ సెకండ్లో, ఒక చిన్నదానిలో ఇది నాకు కాదులే అనుకుని నీవు దానికి గడిచిపోతున్నావా? ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ లాక్డౌన్ కాలములలో నువ్వు ఏకాంతముగా ఏలియా వలె ప్రభుతో ప్రార్థనలో గడపకపోతే, ఏలియా వలె ఆత్మ సంబంధమైన దైవ ప్రత్యక్షతలు నీకు కలగకపోతే, నేను అంటున్నాను, నీకంటే సిద్ధపడని వ్యక్తి మరొకడు ఉండకపోవచ్చు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం బహు జాగ్రత్తగా గమనించాలి. దెర్ ఇస్ అ టైమ్ టు బి నరిష్డ్, దెర్ ఇస్ అ టైమ్ టు స్పెండ్ ఇన్ ప్రైవేట్. ఏలియా ప్రైవేట్గా దేవునితో గడుపుతున్నాడు, ఏలియా నరిష్ చేయబడుతున్నాడు. ఏలియా దేవుడు అన్నాడు, నువ్వు దాగి ఉండి ఏలియా, కొంతకాలం నువ్వు దాగు. ఏలియా దాగి ఉన్నాడు. ఎందుకని? ఒక కాలం వచ్చుచున్నది, ప్రైవేట్గా ఉన్నవాడు పబ్లిక్లోనికి రావాలి. ఒక కాలం వచ్చుచున్నది, నరిషింగ్ పొందుతున్నవాడు ఒక రోజున కొంతమందిని పోషించాలి, బలపరచాలి. వాగులో ఆహారం పొందినవాడు, నీరును పొందినవాడు, సారెపతి వెధవరాలి ఇంటిలో ఆహారం పొందినవాడు, ఆ ఇంటిలో ప్రాణం పోతున్న వారికి ప్రాణం పోయవలసిన పరిస్థితిలో ఉన్నాడు. మాటలు చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఇప్పుడు దేవుని దగ్గర దాగి ఉండమన్నప్పుడు, మౌనంగా ఉండమన్నప్పుడు, దాగి ఉండవలసిన వాడు రేపు దేశం యొక్క ఉజ్జీవం కొరకు జనులందరి ఎదుట సవాళ్ళుతో అతడు సువార్తను ప్రకటించాలి. అందుకే దేవుడు అతని జీవితంలో కూడా ఒక లాక్డౌన్ అనుమతించిన వాడై ఉన్నాడు. లాక్డౌన్ ఎందుకు? లాక్డౌన్ దేవునికి సమీపించడానికి. లాక్డౌన్ ఎందుకు? దేవుని వాక్యం చేత నువ్వు పోషించబడడానికి. లాక్డౌన్ ఎందుకు? రాబోచున్న గొప్ప ఉజ్జీవము కొరకు నిన్ను నీవు దాగి సిద్ధపరుచుకొనుటకు.
బైబిల్ గ్రంథం అంటుంది. అటు తరువాత ఏలియా అనే ఈ భక్తుడు ప్రైవేట్గా ఉన్నవాడు, దాగి ఉన్నవాడు, అతడు ఎక్స్పోజ్ చేయబడవలసి వచ్చింది. కర్మేలు పర్వతము మీద అతడు బయలు ప్రవక్తలను, అస్తరోతు ప్రవక్తలను ఎదురుగా నిలబడి యుద్ధము చేయవలసి వచ్చింది. బైబిల్ గ్రంథం అంటుంది, జనులందరూ కూడా నిజమైన దేవుని విడిచి బయలు ప్రవక్తలను, ఆ దేవతలను పూజించుచు వారు దేవునికి దూరమైపోతూ ఉన్నప్పుడు ఎవరు? దైవ ప్రజలే. ఆ ప్రజల మధ్యలో వైరాగ్యం కలిగిన వానిగా దేవునికి ఉజ్జీవమును తీసుకురావడానికి దేవుడు ఏలియాను మునుపుగానే సిద్ధపరిచిన వాడై ఉన్నాడు. ఏకాంత ప్రార్థనలో సిద్ధపరిచాడు, దేవుని వాక్యంతో సిద్ధపరిచాడు, అతను ఒక సైనికునిగా సిద్ధపరిచాడు. అన్నీ అయిపోయిన తర్వాత అతన్ని దేవుడు బయటకు తీసుకుని వచ్చాడు. క్రైస్తవ జనాంగం ఈ రోజుల్లో ఇళ్లలో ఉన్నారనంటే తిందుమా, త్రాగుదుమా, ధరించుదుమా, క్రొత్త క్రొత్త వంటకాలు నేర్చుకుందామా, లేకుంటే అందరూ కలిసి ఏదైనా చెరట్స్ ఆడుకుందామా, అందరూ కలిసి కొంతసేపు ఎక్కడో ఒక చోటన క్యారమ్స్లోనో, చెస్లోనో, ఫోన్లోనే మనం సమయాన్ని గడుపుదామా అనేది కాదు. ఇవన్నీ కావాలి, ఇవన్నీ మీరు చేయడంలో తప్పని నేను అంటం లేదు. కానీ అయితే ఇవన్నీ చేయొచ్చు, అది మానకుండా ఉండవలసింది ఏమిటి? అది ఏకాంతమైన ప్రార్థన. వాక్యము చేత మిమ్ములను మీరు తృప్తిపరుచుకొనుట, వాక్యము చేత బలపరచబడుట, మూడవదిగా రానున్న ఉజ్జీవము కొరకు సిద్ధపడుట. ఇది ఎంతో ప్రాముఖ్యమని ప్రభు మనందరితోనూ మాట్లాడుతున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎక్కడైతే మన దేవుని నామం అవమానపరచబడిందో, ఎక్కడైతే దేవుని నామం తృణీకరింపబడిందో, ఎక్కడైతే దేవుడు ఊరేగింపబడలేదో, అదే ప్రజలలో ఊరేగించడానికే దేవుడు క్రైస్తవ జనాంగమును ఒక చోట నుంచి వారందరినీ సిద్ధపడమంటున్నాడు. అజ్ఞానుల వలె భారము బరువనుకుని ఆ స్వతంత్రమును పాడు చేసుకోకుండా స్వాతంత్ర్యమును జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవునితో మనం గడపబద్దులమై ఉన్న సత్యాన్ని గుర్తుంచుకోవాలి. దేవుడు అనేక మంది ఏలియాలను సిద్ధపరుచుచున్నాడు. చెవులున్న వారందరికీ నేను ఈ మాట చెప్పుచున్నాను, ఆత్మ సంగముతో చెప్పుచున్న ఈ మాటను గమనించండి. దేవుడు ఒక ప్రక్కన ఏలియాలను సిద్ధపరుచుచున్నాడు. ఉజ్జీవము కొరకు దేవుడు ఒక గుంపును సిద్ధపరుచుచున్నాడు. ఉజ్జీవము కొరకు దేవుడు కొన్ని సంఘాలను సిద్ధపరుచుచున్నాడు. ఉజ్జీవము కొరకు దేవుడు కొంతమంది విశ్వాసులను, దేవుని పిల్లలను, సేవకులను సిద్ధపరుచుచున్నారు. ఎవరు సిద్ధపడుతున్న వారు? ప్రార్థనలోను, వాక్యములోను, ఉజ్జీవము కొరకును తమ తమ నడుములను కట్టుకుంటున్న వారే రేపు ఆ యుద్ధములో వారు పనికొస్తారు. ఈ రోజున ఇంటిలోను కూర్చుని నీవు యుద్ధము చేయకపోతే, మోకాళ్ళతో పోరాడకపోతే రేపు నువ్వు సమాధాన వార్తను చాటించలేవు అనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ప్రియులారా, ఈ రోజున దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోకపోతే రేపు నువ్వు బయలును ద్వేషించలేవనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రోజున ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించకపోతే రేపు బయటికి వెళ్ళి నువ్వు ధారాళంగా మాట్లాడలేవనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున నీ వస్త్రములను చించుకొనకపోతే రేపు అనేక మంది హృదయాలను దేవునితో నువ్వు కలపలేవనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఏలియాను దేవుడు దాగమనడానికి ఒక కారణం ఉన్నది. ఒకటి, దేవునితో సమయాన్ని ప్రార్థనలో గడుపుటకు. రెండవదిగా వాక్యము చేత తన్ను తాను పోషించుకొనుటకు. మూడవదిగా రానున్న ఉజ్జీవము కొరకు తన్ను తాను సిద్ధపరుచుకొనుటకు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కొన్ని రోజుల్లో లాక్డౌన్ తీసేస్తారు, కొన్ని రోజుల్లో లాక్డౌన్ తీసేస్తారు. తీసివేసిన తరువాత నువ్వు సిద్ధపడిన వాని వలె బయటికి వస్తావా? సిద్ధపడని వాని వలె బయటికి వస్తావా? 21 రోజులు కోడి గుడ్డుల మీద పొదుగుతుంది. పొదిగిన 21 రోజుల తరువాత కొన్నిటిని పిల్లలు చేసుకుని వస్తుంది. అన్నీ పిల్లలు అవుతావా? ఏమో చెప్పలేం. కొన్ని పిల్లలు అవుతావి, కొన్ని అక్కడే మురిగి చనిపోతావి. ఈ రోజున ప్రభు మాటలు వింటున్న వారులారా, నీవు లాక్డౌన్లో ఉన్నావన్నప్పుడు క్రీస్తు యేసుతో సమయమును గడిపి రేపు ఒక యోధుడిగా, ఒక సైనికుడిగా, ఉజ్జీవమునకు నీవు కూడా ఒక సైనికుడిగా నువ్వు బయటకు రాబోతున్నావా? సమయమునంత వ్యర్థము చేసి ప్రార్థించకుండా, వాక్యము చేత నీ అంబుల పొదిని నింపుకొనకుండా, ఉజ్జీవము కొరకు ఎంత మాత్రం నిశ్చింతగా ఉండి సమయమును గడపకుండా రేపు బయటికి వచ్చి నువ్వు ఎవరికి ప్రయోజనంగా నిలబడగలుగుతావనే సత్యాన్ని గుర్తించాలి. నో ద గాడ్ పర్పస్ దట్ గాడ్ హ్యాస్ లాక్డ్ యు ఇన్ యువర్ హౌస్. ఎందుకు నేను ఇంటిలో దాచి ఉంచాడు ఒకసారి ఆలోచన చేయి. బైబిల్ గ్రంథం అంటుంది, పౌలును శీలను దేవుడు చెరసాలలో లాక్ చేయడానికి ఒక కారణం ఉంది. రక్తము స్రవిస్తూ
రసికలు కారుతూ భయంకరమైన బొండుల మధ్యలో వారు హింసించబడడానికి ఒక కారణం ఉంది. ఎందుకు ఆ కారణం అన్నప్పుడు వారి యొక్క స్తుతి ఆరాధన వలన దేవుడు ఆ ప్రాంతములో ఆ జైలర్కి, ఆ కుటుంబానికి, జైల్లో ఉన్న వారందరికీ దేవుడు ఒక ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చి వారిని తన ప్రజలుగా మార్చుకోవాలనుకుంటున్నాడు. డోంట్ యు ఎవర్ థింక్ దట్ దిస్ లాక్డౌన్ సర్వ్స్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్? ఈ లాక్డౌన్ దేవుని యొక్క ఉద్దేశముల కొరకే దేవుడు నియమించి ఉన్నాడనే ఉద్దేశమును గుర్తించలేకపోతే, కాలములను సమయములను గుర్తించలేని వ్యక్తి నువ్వెలా రేపటి దినము కొరకు సిద్ధపడగలిగిన వానివిగా ఉంటావు? బూరను ఊదినప్పుడు, బాకానాదమును ఊదినప్పుడు అది ఎందుకు ఊదబడిందో నువ్వు ఎరగకపోతే నువ్వు ఏ విషయంలో సిద్ధపడగలుగుతావు? అది బయలుదేరటకైనా కేకన, భద్రపరుచుకున్నటకైన కేకన, లేకుంటే ఆర్భటించుటకైన కేకన, లేకుంటే రొమ్ము కొట్టుకుని తమ నడుములు కట్టుకోవడానికైనా కేకన? ఈ లాక్డౌన్ అనే కేక ఏం కేక? వినలేని చెవులు కలిగిన వానిగా మనం ఉండడం కాదు. కానీ ప్రియులారా, మనమందరము కూడా ఇక నుండైనా ఉన్న ఈ కొన్ని దినములు, ప్లీజ్ ఈ కొన్ని దినములు ప్రైవేట్ ప్రేయర్ అని సమయాన్ని నియమించుకునండి. వాక్యము చేత పోషించబడండి. మీ కొరకు ఉపదేశించబడిన ప్రతి ఉపదేశమును మరలా 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 వినండి, ధ్యానం చేయండి. పుస్తకమును ప్రక్కన పెట్టుకుని వ్రాసుకునండి. రానున్న గొప్ప ఉజ్జీవములో మీరు కూడా పాలిభాగస్తులు కమ్మని దేవుడు మనందరికీ ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో 2వ మనుషుడు ఉన్నాడు. అతని పేరు మోషే. అమ్రామ్ యోకోబెద్దుల కుమారుడు. అతని యొక్క మిరియాము, అతని యొక్క సహోదరుడు అహరోను 3 సంవత్సరాలు అతని కంటే పెద్దవాడు. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. మోషే యోకోబెద్దు యొక్క గర్భమందు పడినప్పుడు రాజుని యొద్ద నుండి ఒక భయంకరమైన శాసనం బయలుదేరింది. ఏంటి ఆ శాసనము? ఒకవేళ ప్రసవము చేయనప్పుడు మగ పిల్లలైతే చంపివేయమని రాజు మంత్రసానులకు ఆజ్ఞాపించాడు. అయితే మంత్రసానులు దేవునికి భయపడినందున వారు పంపుచున్న మిడ్ వైఫ్స్ని, నర్సుల్ని, మీరు వెళ్ళండి కానీ కాస్త ఆలస్యంగా వెళ్ళండి. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు కాబట్టి వీరు వెళ్ళక మునిపే వారు జన్మనిచ్చారు. ఈ రీతిగా దేవుడు అనేక మంది మగపిల్లలు బ్రతుకుటకు ఒక అవకాశాన్ని కల్పించాడు. రాజు ఆగ్రహపడి తన ప్లాన్ సక్సెస్ అవ్వలేదని 2వ ప్లాన్ అమలు చేశాడు. 2 సంవత్సరము లోపులున్న ప్రతి మగ బిడ్డలను చంపివేయాలి అని. నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మోషే తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు మోషే ఎడల ఒక గొప్ప ఉద్దేశం కలిగిన వాడై ఉన్నాడు. ఇర్మియాతో ప్రభు అంటాడు, నీవు తల్లి గర్భములో ఉండగానే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. మోషే కూడా అటువంటి వాడే. తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుని ఏర్పాటు అతని మీద ఉన్నది కాబట్టి అతనిని బట్టి అనేక మంది మగపిల్లల ప్రాణములు తప్పించబడ్డవి. అయితే శత్రువు ఆగేడా అంటే ఆగలేదు. వాడు మరొక పన్నాగమును పన్నాడు. ఏ విధము చేతనైనా మగ పిల్లలు అందరినీ కూడా ఈ యొక్క నైలు నదిలో వేసి చంపివేయాలని ఆజ్ఞాపించాడు. సైనికులు ఆ ఆజ్ఞను నెరవేర్చుటకు వీధుల వెంట తిరుగుతున్నారు. ఎక్కడెక్కడ ఎవరెవరింటిలో ఎవరెవరు పుట్టారు అని లేఖనాలు మాట్లాడుతున్నాయి. యోకోబెద్దు అమ్రామునకు పుట్టిన ఈ పిల్లవాడు బహు సుందరుడు. ఇంగ్లీష్ బైబిల్ అంటుంది, హీ వాస్ నాట్ అన్ ఆర్డినరీ చైల్డ్. సాధారణమైన బిడ్డ కాదు, ఇతడు సాధారణమైన వానిగా ఉన్నాడని తల్లిదండ్రులు చూసి వాని ఇంటిలోనే దాచిపెట్టారు. నా మాట గమనించాలి. మోషే దాచబడిన అనుభవాన్ని కాస్త గమనించాలి. తల్లి గర్భములో దాచబడ్డాడు. మరణకరమైన పరిస్థితుల మధ్యలో దాచబడ్డాడు. అతడు ఇంటిలో సైనికులకు రాజుని ఆజ్ఞకు భయపడకుండా దాచబడ్డాడు. బైబిల్ అంటుంది, కొన్ని రోజులైన తరువాత వాని అల్లరి ఇంటిలో ఎక్కువైనది. బయట వినబడితే చంపివేస్తారు, కుటుంబమునకే ముప్పు వచ్చునని తల్లి ఏమి చేయాలో తెలియకుండా ఒక రెల్లు పెట్టుని చేసి, వినాలి వాక్యాన్ని, ఒక రెల్లు పెట్టిని చేయించి ఆ రెల్లు పెట్టినకు సున్నమును కీలును పూసి దానిలో మోషేను ఉంచి నైలు నదిలో విడిచిపెట్టింది.
అంటే తల్లి ఒక పెట్టెలో వానిని దాచింది. తల్లి ఒక పెట్టెలో వానిని దాచింది. బైబిల్ అంటుంది, షీ హిడ్ హిమ్ ఇన్ అన్ ఆర్క్. రెల్లుతో చేయబడిన ఒక పెట్టెలో ఆమెను దాచి దేవుని ఎదుట ప్రార్థన చేసుకున్నది. ఆమె కన్నీరు మున్నీరే విలపించుకున్నది. అతని అక్కను ఎటు వెళ్ళునో ఈ పెట్టి అని చూడమన్నది. అయితే ఆ పెట్టిలో దాచి ఆ పెట్టి వెళ్ళుచూ ఉన్నప్పుడు లేఖనాలు మాట్లాడుతున్నాయి, ఆ పెట్టి ఫరో యొక్క సహోదరి కంట పడినది. ఫరో యొక్క కుమార్తె కంట పడినప్పుడు లేఖనాలు మాట్లాడుతున్న సత్యం ఏంటి? ఆ బిడ్డను చూసిన వెంటనే ఆ తల్లికి ఒక కనికరం కలిగింది. దేవుని సిద్ధపాటును చూసారా, దేవుని ఏర్పాటును చూసారా? అక్కడ పెట్టి చేయించున్నప్పుడే, పెట్టి జరిగించుచున్నప్పుడే ఇక్కడ ఫరో కుమార్తెకు ఒక ఆలోచన పుడుతుంది, నేను శుద్ధీకరించుకోవడానికి నైలుకు వెళ్ళాలి. ఆ సమయమును నిర్ణయించుకుంటున్నది. తనతో ఉన్న పనివారితో మాట్లాడుకుంటున్నది. ఆమె పెట్టెని సిద్ధపరిచి నైల్లో విడిచిపెట్టినప్పుడు, అది వచ్చుచున్నప్పుడు దేవుడు ఆమెను ప్రేరేపించి తీసుకుని వస్తున్నాడు. లుక్ అవుట్ ద గాడ్స్ టైమింగ్స్. దేవుని కాలములను, సమయములను చూడండి. ఆమె వచ్చి చూడగానే ఒక పెట్టి వెళ్ళుచూ ఉన్నది. ఆ పెట్టెలో ఒక తీసి చూసినప్పుడు ఒక పిల్లవాడు చూచుటకు ఎంతో చక్కగా ఉన్నాడు, ఏడ్చుచున్నాడు. వానిని తీసి ఆమె అతనిని పెంచాలని నిర్ణయం తీసుకున్నది. నా మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు మోషేని ఎలా దాచుకుంటూ వస్తున్నాడు. మోషేని చివరికి తీసుకుని వెళ్ళి దేవుడు ఫరో భవనములోనే దాచిపెట్టాడు. ఈ రోజులో నా మాటలు వింటున్న వల్ల చాలా జాగ్రత్తగా సత్యాన్ని మనం గమనించాలి. గర్భములో దాచాడు, మరణించకుండా అతన్ని దాచాడు. గర్భములో దాచాడు, మరణించకుండా అతనిని దేవుడు ఆ రాజుని ఆజ్ఞ నుంచి దాచాడు. ఇంటిలో తల్లి ఎదుట దాచాడు. అదిగో ఆ పెట్టిలో అతనిని దాచాడు. ఇప్పుడు తీసుకుని వచ్చి ఫరో ఇంటిలోనే దాచిపెట్టాడు. దేవుని యొక్క మర్మములను, దేవుని జ్ఞానమును మనం ఆలోచన చేయాలి. ఫరో భవనమనున్నది ఇట్ ఈస్ అన్ ఎనిమీస్ టెరిటరీ. మీరు అనుకున్నట్లుగా వారు చూసి చూడనట్లుగా పోయేవారు కారు. బహునిష్ఠా ప్రతిష్టతలు కలిగిన వారు ఐగుప్తీయులు. అయితే వారు ఈ బిడ్డను తీసుకుని దాచారు అన్నప్పుడు సత్యాన్ని మనం గమనించాలి ప్రియులారా. ఒక తల్లికుండే మనోభావములు ఆమెను ఎంత అధికమైనదని అది ఆలోచన చేయాలి. ఈ రోజున దేవుని మాటలు వింటున్న వారులరా, ఏ శత్రుని ఇంటిలో నుండి ఆజ్ఞ జారీ అయిందో అదే శత్రు ఇంటిలో దేవుడు ఆ విమోచకుని దాచిపెడుతున్నాడు. ఒక చిన్న మాటను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు ఏలియాను కూడా చూసి నువ్వు సారెఫతుకి వెళ్ళమన్నప్పుడు గమనించాలి, సారెఫత్ అనే ఊరు సీదోన్ అనే ప్రాంతమునకు చెందిన ఒక ఊరు. సీదోన్ అనున్నది యెజబేలు యొక్క ఊరు, పుట్టు ఊరు సీదోన్. యెజబేలు యొక్క పుట్టు ఊరు ఈ ఫినిషియన్ పట్టణమని చెప్పబడిన సీదోను ప్రాంతమునకు చెందినది. దేవుడు తన పిల్లలను శత్రువుల మధ్యలో కూడా దాచగలిగిన వాడై ఉన్నాడు. దేవుడు తన పిల్లలను శత్రువుల మధ్యలో కూడా భద్రపరచగలిగిన వాడై ఉన్నాడు. ఆయన రెక్కలు మనకు ఆశ్రయంగా కాపాడగలిగినదై ఉన్నది. లోకమంతా భయంకరమైన కరోనా వైరస్ వ్యాపించి ఉండగా, మనుషులందరూ దద్దరిల్లిపోతుండగా దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనలను శత్రువుల మధ్యలో ఆయన కాపాడిన వాడై ఉన్నాడన్నమాట. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధములు వర్ధిల్లవని చెప్పిన దేవుడు ఆయన ఎంత నమ్మదగిన వాడై ఉన్నాడు ప్రియులరా. 40 సంవత్సరాల కాలం అతడు ఫరో యొక్క భవనములో దాచబడ్డాడు. సకల విద్యను, సకల జ్ఞానమును అభ్యసించాడని లేఖనాలలో స్టెఫను ప్రసంగిస్తాడు. లేఖనాలు మాట్లాడుతున్నాయి. అటు తరువాత అతడు ఫరోకి భయపడి మిద్యాను అరణ్యమునకు పారిపోయాడు. దేవుడు మిద్యానులో 40 సంవత్సరాలు అతన్ని కాపాడాడు. 40 సంవత్సరాల చివరిలో మండుచున్న పొదను చూచుచున్నాడు. పొద మండుచున్నది కానది కాలిపోవడం లేదు. ఇది ఏమి ఆశ్చర్యము, నేను చూచుదరని దాని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు అందులో నుండి ప్రత్యక్షమై మోషేతో మాట్లాడి తన గొప్ప సేవకు పిలిచాడు. అతడు దాచిపెట్టబడిన విధానమును గమనించండి. ఎక్కడెక్కడ దేవుడు దాచుకుంటూ వచ్చాడు. దేవుని బాహుబలము చేత 10 తెగుళ్ల చేత ఐగుప్తుని వాదించిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత బైబిల్ గ్రంథం అంటుంది దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకు రమ్మన్నాడు. సీనాయి పర్వతం మీదకు వచ్చినప్పుడు మోషేకు ఒక కోరిక, ఒక ఆశ. ఏంటి ఆశ? నేను నీ మహిమను చూడాలనే ఒక కోరిక.
నీ మహిమను, నీ తేజమును నేను చూడాలనే కోరిక. ప్రభు అన్నాడు, ఎవడును నా ముఖమును చూసి బ్రతకలేడు, కానీ నువ్వు అడిగిన కోరికను నేను నీకు నెరవేర్చబోతున్నాను. బ్రద్దలైన సందులో అతని దాచి తన చేతి నీడలో అతని కప్పినట్లుగా లేఖనాలు మాట్లాడుతున్నాయి. మోషే దేవుని చేతులలో కప్పబడ్డాడు, దేవుని చేతి నీడలో దాచబడ్డాడు. దాచిన తర్వాత దేవుడు అతని ముందర సాగుతూ వెళ్ళాడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. అప్పుడు మోషే దేవుని గుణగణములను వివరించుచు వర్ణించుచు, దేవుడు కనికర పూర్ణుడును, దయా వాత్సల్యములు కలిగిన వాడును అని దేవుని గుణగణములను వివరిస్తాడు. దేవుడు ముందు వెళ్ళినప్పుడు మోషేకు ప్రత్యక్షపరచబడినది దేవుని వెలుగు. ఆ వెలుగులో ప్రత్యక్షపరచబడినది దేవుని గుణగణములు అతనికి ప్రత్యక్షపరచబడుచున్నవి. ఈ రోజున దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే ఆ దేవుని తేజము చూశాడో, దేవుని వెలుగును చూసి అతడు ప్రజల మధ్యకు వచ్చినప్పుడు అతని ముఖము ప్రకాశించింది. ఎవరును మోషే ముఖమును చూడలేకపోయారు. మోషే దగ్గర వచ్చి నీ ముఖమును కప్పుకొనమని ప్రజలు బ్రతిమాలుకున్నారు. మేము ఆ తేజమును చూడలేకపోతున్నాం, ఆ వెలుగును చూడలేకపోతున్నాం. కారణం, దేవుడు అతని మీద ఉదయించాడు. దేవుని వెలుగు, దేవుని మహిమ అతని మీద కనబడుతున్నది. ఇన్ని రకములుగా దాచిపెట్టబడిన వాడు చివరిగా దేవుని యొక్క ముఖ తేజస్సును తన జీవితంలో కలిగి ఉన్నాడు. ఈ 30 రోజులలో నీకు కలిగిన దైవ తేజం ఎంత? పైకి రా మోషే అన్నప్పుడు మేడగది అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నది కదా. మేడగదికి వెళ్ళినప్పుడు లేఖనాలు మాట్లాడుతున్నాయి, వారందరూ పరిశుద్ధాత్మునితో నింపబడి అగ్ని వలె పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరి మీదకు రాలగా వారికి అనుగ్రహించబడిన నానా విధములైన భాషలు మాట్లాడసాగారు. నాటి నుండి వారి జీవితములు మార్చబడ్డాయి. దేవుని కొరకు వారు సాక్షులుగా మార్చబడ్డారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుని మాటలు వింటున్న వారులారా, నీవు దేవుని వెలుగు చేత ఈ లాక్డౌన్ కాలములలో నువ్వు దాచిపెట్టబడ్డావే, నువ్వు నింపబడ్డావా? చివరికి మోషే జీవితంలో చెప్పుకోదగిన ఒక శ్రేష్టమైన అనుభవం ఏమైనా ఉన్నదంటే, అతడు దేవుని వెలుగును తన ముఖము మీద పొందిన వాడై ఉన్నాడు. పౌలు భక్తుడు దీని గురించి మాట్లాడుతూ, పాత నిబంధన కాల మహిమ ఇంత శ్రేష్టమైనదై అయి ఉన్నప్పుడు క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముని మహిమ ఇంకెంత శ్రేష్టముగా ఉండునని అంటాడు. ఈ లాక్డౌన్ కాలములలో నీవు దేవుని చేతులలో దాగితివా? మేడ గది అనుభవంలోనికి వచ్చావా? పరిశుద్ధాత్ముని చేత నింపబడ్డావా? ఆయన తేజమును పొందావా? ఉజ్జీవమును కొరకు సిద్ధపరచబడ్డావా? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మోషేను ఒక గొప్ప ఉజ్జీవం, అనేక లక్షలాది మంది ప్రజలు బయటికి రావడానికి, అనేక మందికి దేవుని యొక్క మాటలను తెలియజేయడానికి అతడు తన జీవితంలో దైవ శక్తి కలిగిన వాడిగా మార్చబడ్డాడు. ఈ రోజున ప్రభు మాటలు వింటున్న వారులారా, నీవు ఈ లాక్డౌన్ కాలములయందు దేవుని శక్తిని పొందితివా? ఈజ్ ఇట్ రిఫ్లెక్టింగ్ ఇన్ యువర్ లైఫ్? దేవుని వెలుగు తేజము ప్రతిబింబించుచున్నది. ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఏలియా తను లాక్డౌన్ చేయబడినప్పుడు ఒకటి దేవునితో ఏకాంతంగా గడిపాడు, రెండవదిగా అతడు దేవుని మాటల చేత పోషింపబడ్డాడు, మూడవదిగా ఉజ్జీవం కొరకు సిద్ధపరచబడ్డాడు. మోషేను గురించి మనం చదువుకుంటున్నప్పుడు చిన్న నాటి నుండి దేవుడు అతనిని కాపాడుకుంటూ వచ్చిన అనుభవం ఏమిటి అన్నప్పుడు ఏవీ కాదు, చివరికి అతడు దేవుని యొక్క ముఖ రూపమును చూడగలిగిన వాడిగా మారాడు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్తారా? ఈ రోజున దేవుని మాటలు వింటున్నా మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ లాక్డౌన్ కాలంలో ఉంటున్న దేవుని పిల్లలారా, నీకు తెలుసున దేవుడు మనందరిని కూడా తన రక్తముతో భద్రపరిచిన వాడై ఉన్నాడు. తన రక్తపు మాటున మనల్ని దాచిన వాడై ఉన్నాడు. ఆయన గాయములలో మనల్ని దాచిన వాడై ఉన్నాడు. ఆయన పొందిన గాయములలో మనం భద్రపరచబడిన వారమై ఉన్నాం. ఇంకొక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్ముని ముద్రల చేత మనం విమోచన దినము కొరకు దాచబడిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథములో కీర్తనకాడు మాట్లాడుతూ అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మనమందమైన రెక్కలలో దాచబడిన వారమై ఉన్నాం. మనమందరం క్రీస్తు యేసులో దాచబడిన వారమై ఉన్నాం. సత్యాన్ని గమనించాలి ప్రియులారా. ఈ రోజున దేవుని మనిషికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను.
భక్తుడైన పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, జీవించున్నది మేము కాదు కానీ క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. పౌలు జీవితము క్రీస్తు యేసులో అమర్చబడినదై ఉన్నది. పౌలు కనబడడం లేదు కదా, క్రీస్తే జీవించుచున్నాడు. క్రీస్తులో పౌలు జీవితము దాచబడింది. ఈ రోజున దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పరిశుద్ధులకే, ఈ భక్తులకే దేవుడు ఉన్నతమైన సియోనును నియమించిన వాడై ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మోషే వాగ్దాన దేశములోనికి ప్రవేశించి ఉండలేదు, కానీ అయితే దేవుని పిల్లలు దేవునిలో గనక దాచబడితే, అనగా మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మని ముద్రలు పొంది, నా మాట చాలా జాగ్రత్తగా వినాలి, క్రీస్తు యేసులో తన్ను తాను ఎవరైతే సమర్పించుకుంటున్నారో వారందరూ దేవునిలో దాగిన వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు క్రీస్తులో దాగిన వారు మాత్రమే కాదు, ఒక రోజున వీరందరూ మోషే కంటే అధికమైన, మోషే సీనాయి మీదకి ఎక్కాడు, కానీ మనమందరూ సియోను పర్వతము మీద దేవుని ముఖాముఖిగా మనం చూచుచు ఆయన తేజములో పరవశిస్తూ ఆయనను మహిమపరిచే ఒక శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకు దయచేయబోతున్నాడు. కాబట్టి ఆలోచించగలవా, ఈ లాక్డౌన్ కాలముల యందు దేవుడు నిన్ను దేని కొరకు సిద్ధపరుచుచున్నాడు? నువ్వు దేని కొరకు సిద్ధపడ్డావు? ఈ కాలముల యందు ఏకాంత ప్రార్థనలో సిద్ధపడ్డావా? వాక్యము చేత నింపబడి దిద్దుకుని సిద్ధపడ్డావా? రానున్న ఉద్యమం కొరకు సిద్ధపడ్డావా? అదిగో ఆయన మహిమతో నింపబడడానికి సిద్ధపడ్డావా? లేదు దేవుని రాకడ కొరకు సిద్ధపడ్డావా? బైబిల్ ఈ విషయాలని మనతో మాట్లాడుతున్నాయి. ఈ 5 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. 1, ప్రార్థనలో నిన్ను నువ్వు ఏకాంతంగా సిద్ధపరుచుకున్నావా? లేదు వాక్యములో నిన్ను నువ్వు సిద్ధపరుచుకున్నావా? లేకపోతే రాబోతున్న ఉజ్జీవము విషయములో నిన్ను సిద్ధపరుచుకున్నావా? లేకపోతే దేవునికి దివ్య తేజము, ఆయన మహిమను, ఆయన వెలుగును చూచుటకు సిద్ధపడ్డావా? ఫైనల్గా సియోనులో ప్రభు రాకడలో ఆయనను ఎదుర్కొనుటకు నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఈ సిద్ధపాటులు గనుక నీలో రాకపోతే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ స్వతంత్రమును నువ్వు సరిగా వాడుకొని ఉండలేదు. నేను భయపడుతున్నాను, నేను బాధపడుతున్నాను, ఇన్ని కాలములలో నీ లోపల ఎంత మాత్రము కూడా క్రీస్తు యేసు ఏర్పడి ఉండలేదు అని. ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత చెప్పుటకు నీ యొద్ద సాక్ష్యం ఉన్నదా? అల్పమైన సాక్ష్యాలు చెప్తావా? జ్వరం తగ్గింది, తలనొప్పి తగ్గింది, కడుపులో నొప్పి పోయింది, లేకపోతే దేవుడు నన్ను పోషించాడు, లేకపోతే దేవుడు నాకు మంచి వస్త్రాలు ఇచ్చారు, తూర్పు దిక్కు నుంచి నాకు సహాయం వచ్చింది. ఈ కథలన్నీ, ఈ చిన్న పిల్లల కథలే మాట్లాడుకుంటావా? ఈ సండే స్కూల్ సాక్ష్యాలే మాట్లాడతావా? లేకపోతే నేను ప్రభుతో నా సమయాన్ని గడిపాను, ప్రభు నాతో మాట్లాడాడు, ఆయన వాక్యమును నేను విన్నాను, ఆయన వాక్యము నన్ను ఆయన వలె మార్చింది, లేకపోతే రానున్న ఉజ్జీవం కొరకు దేవుడు ఒక సైనికుడిగా నన్ను నిలబెట్టాడు చెప్పగలవా? లేకపోతే ఇదిగో పరిశుద్ధాత్మని శక్తి చేత నింపబడి, ఇదిగో దేవుని కొరకు నేను వాడబడుటకు సిద్ధపడి ఉన్నాను, ఆయన తేజము నా మీద ఉన్నది, లేకపోతే నేను నా కుటుంబము రక్షణ పొంది ఇదిగో పరిశుద్ధపరచబడి ఆయన రాకడ కొరకు మేము సిద్ధపడి ఉన్నా అనే సాక్ష్యము నీలో ఉన్నదా? క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎందుకు ఈ సమయాన్ని మనకి ఇచ్చాడు? నేను మరలా చెప్పుచున్నాను, శరీర సంబంధులకు నా మాటలు అర్థం కావు. శరీర ప్రకారంగా యోచించు వారికి ఈ బోధ ఎంత మాత్రము కూడా ఉపయోగపడలేదు. ఆత్మ సంబంధముగా మనోనేత్రాలు తెరవబడిన వానికైతే ప్రభు ఏమి చెప్పుచున్నారనే సత్యాన్ని గుర్తించగలరు. ఈ లాక్డౌన్ తర్వాత నీ సాక్ష్యం ఏమై ఉంటుంది? నీ సంఘములో ఏంటి నీ సాక్ష్యం అని అడిగితే నువ్వేం చెప్పగలుగుతావు? నీ బంధుమిత్రులు, నీ అపార్ట్మెంట్లో ఉన్నవారు, నీ స్నేహితులు, వాట్ ఈస్ యువర్ టెస్టిమనీ అని అంటే ఏం సాక్ష్యం చెప్పగలుగుతావు? హౌ కేర్ఫుల్లీ హ్యావ్ యూ స్పెండ్ దిస్ లాక్డౌన్ పీరియడ్? నో పర్సనల్ ప్రేయర్, నో ప్రైవేట్ ప్రేయర్, దెన్ దెర్ ఇస్ నో పబ్లిక్ రివార్డ్. ఏకాంతంగా నువ్వు ప్రార్థన చేయలేదా? బహిరంగంగా నీకు ప్రతిఫలం లేదు. వాక్యము చేత నీవు నింపబడలేదా? పోషించబడలేదా? నీ వలన ఎవరును బ్రతకరు. ఉజ్జీవము కొరకు సిద్ధపడి ఉండలేదా? అయితే దేవుడు నిన్ను ఆ గొప్ప ఉజ్జీవములో ఒక సైనికునిగా వాడుకొనలేడు.
కొండ ఎక్కి నువ్వు ఆ దివ్య తేజమును చూసి ఉండలేదా? ఆ మహిమ, ఆ వెలుగుతో నువ్వు నింపబడలేదా? అయితే అరణ్యములో నువ్వు పడిపోయి నువ్వు నీ వాగ్దానాలలోనికి ప్రవేశించలేవేమో. అందుకంటే శ్రేష్టమైన అనుభూతిలోకి వచ్చి ఉండలేదేమో. చివరకు ఒకవేళ ఈ లాక్డౌన్ తర్వాత ప్రభు రాకడ వస్తే గనక నువ్వు ఎత్తబడతావా లేదు విడవబడతావా? ఒక్కొక్క మనుషుడు తన జీవితమును సరిచేసుకుని ఈ లోకములో ఉజ్జీవము కొరకును రాబోతున్న రాజ్యము కొరకును సిద్ధపడడానికే దేవుడు ఈ లాక్డౌన్ అనుమతించిన వాడై ఉన్నాడు. దేవునికి ముగింపు తెలుసు, దీని తర్వాత ఏంటో తెలుసు, తర్వాత ఏం జరుగునో తెలుసు. ఎందుకంటే ఆయన ఆల్ఫా, ఆయన ఒమేగా, ఆయన ఆదియు, ఆయన అంతమై ఉన్నవాడు. దీని పరిపూర్ణమైన పక్వం మనకు అర్థం కాదు, కానీ దేవుడు దీని పరిపూర్ణతను చూసి దీన్ని ప్రారంభించిన వాడై ఉన్నాడు. అలాంటప్పుడు మనం ఆలోచించవలసిన సత్యం ఏమిటి? పరిపూర్ణతను ఎరిగిన వాడు తర్వాత ఏం చేయబోతున్నాడో మనకు తెలియాలి. ఆ గొప్ప ఉజ్జీవం కొరకే ఈ దినములను మనం ఆ జ్ఞానుల వలె గడపక జ్ఞానుల వలె గడపవలసినది అవసరమై ఉన్నదని ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు శేషకాలమునైనా అటువంటి ప్రార్థనతో, అటువంటి వాక్యముతో, అటువంటి ఉజ్జీవ సిద్ధపాటుతో, అటువంటి పరిశుద్ధాత్ముని దివ్య తేజముతో, అటువంటి దేవుని రాకడలో ఎత్తబడే సమర్పణతో దేవుడు మనందరిని సిద్ధపరచుటకు మన జీవితములను ఈ రోజు నుండి సమర్పించుదుముగాక. దేవుడు మనందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఉన్న స్థలములో తలలు వంచండి. వీలైతే మోకాళ్ళ మీదకు రండి. రాగలిగిన వారు, వీలైన వారందరూ మోకాళ్ళ మీదకు వద్దాం. మనం ప్రార్థన చేయబోతున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడిన మీ అమూల్యమైన సమయమునకై వందనాలు. నాతో మీరు మాట్లాడారు ప్రభువా, మా అందరితో మాట్లాడారు ప్రభువా. ఈ 30 రోజులు ఇంచుమించు ఈ కాలమును మేము ఏం చేసి ఉన్నాం? పరీక్షించుకుందువా సహోదరుడా, పరీక్షించుకుందువా సహోదరి. వాట్ హ్యావ్ యూ డన్ విత్ దీస్ 30 days? ఈ 30 దినములతో నువ్వేం చేశావు? హౌ విటిలీ హ్యావ్ యూ స్పెంట్? నువ్వు ఎంత జ్ఞానముగా ఈ సమయమును గడిపావు? ఇది ప్రైవేట్లో గడిపేవా, ప్రైవేట్ ప్రేయర్లో గడిపేవా? అయితే రిమెంబర్, యూ విల్ హ్యావ్ ఎ పబ్లిక్ రివార్డ్. నిన్ను వాక్యం చేత నరిష్ చేసుకున్నావా, తృప్తిపరుచుకున్నావా? అయితే సంతోషించు, నీ ద్వారా అనేక మంది బ్రతికించబడబోతున్నారు. దేవుని సన్నిధిలో నడుము కట్టుకుని ఉజ్జీవం కొరకు సిద్ధపడ్డావా? దేవునికి స్తోత్రం. దేవుడు రేపు సిగ్గుపడని ఘనమైన సాక్షిగా నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడు. ఈ రోజులలో నువ్వు దేవుని సన్నిధిలో, ఇదిగో ఆయన యొక్క పాద సన్నిధిలో తగ్గించుకుని దేవుని హెచ్చించి ఆయన మహిమను కోరితివా, లేకపోతే ఆయన పంపించే దైవ శక్తిని కోరావా? మోషే పొందిన దానికంటే అధికమైన వెలుగును దేవుడు నీ జీవితంలో నిశ్చయంగా విడుదల చేసి నిన్ను ఘనమైన ఒక సాక్షిగా వాడుకోబోతున్నాడు. ప్రభు రాకడ కొరకు సిద్ధపడ్డావా? ఆయన మహిమలో నువ్వు కనబడతావు. సియోనులో దేవునితో, తండ్రితో, పరిశుద్ధాత్మునితో, పరిశుద్ధులతో, వేవేల దూతలతో నువ్వు దేవుని మహిమపరిచే భాగ్యాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. హిజ్కియాతో అన్నట్లుగా నీ ఇంటిని చక్క చేసుకో. దేవుడు అందుకే ఈ అవకాశాలు మనకిచ్చాడేమో. ప్రభువానికి వందనాలు, ప్రభువానికి వందనాలు, ప్రభువానికి స్తోత్రాలు. పరిశీలన చేసుకోనండి, పరీక్షించుకునండి. ఎవరికి వారు ఈరోజు తీర్మానం తీసుకునండి. శేష దినములైన ఏకాంత ప్రార్థన, వాక్యముతో నీ జీవితాన్ని నింపుకొనుట, ఆరోగ్యపరమైన ఉపదేశములు ఎన్నో చేయబడ్డాయి. వినండి, తీసి వాటిని వినండి. రానున్న ఉజ్జీవంలో నేను కూడా ఒక సైనికుడిగా నిలబడతానయ్యా. నా వంతు కూడా ఉంటుంది ప్రభువా. ఈ లోపల నేను గొప్ప ఉజ్జీవముతో, నీ గొప్ప మహిమతో నింపబడాలనుకుంటున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపబడాలనుకుంటున్నాను. అటువంటి అభిషేకమును నాకు దయచేయండి. మీరు అక్కడ కొరకు నా కుటుంబాన్ని సిద్ధపరచుకుంటున్నాను. కృప చూపించండి. ప్రతి ఒక్కరిని ఈ సిద్ధపాటులోనికి, ఈ దిద్దుబాటులోనికి, జ్ఞానవంతమైన జీవితంలోకి నడిపించమని మనసారా ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆత్మీయతలతో వర్ధిల్లుతూ నీ బిడ్డలు శరీరములో ఆరోగ్యంగాను,
మనస్సులో నెమ్మదిగాను, మరి ప్రాముఖ్యంగా నేను వేడుకుంటున్నాను, ఆర్థికములో మీ బిడ్డలు సమృద్ధిగాను, అన్ని విషయాలలో క్షేమముగా ఉందురుగాక. మేమందరం ఏకోభవించి ప్రార్థన చేస్తున్నాము. మా ఆంధ్ర రాష్ట్రము ప్రభువా, మా తెలంగాణ రాష్ట్రము నాయనా, ఇంకను మా దేశం యొక్క రాష్ట్రములు, మా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశములు యేసుక్రీస్తుని యొక్క పాదముల యొద్దకు వచ్చునుగాక. మీ క్షమాపణ, మీ కటాక్షం మాకు దొరుకునుగాక. ప్రభా, భయంకరమైన ఈ కరోనా నుండి మా అందరిని మీరు రక్షించమని, కాపాడమని మేము ఈ పాదాల చెంత ప్రార్థన చేస్తున్నాను. మీరు మేలు చేస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని మీ చేతులకే సమర్పిస్తూ ప్రభా, ఫ్రంట్ లైన్లో నిలబడి ప్రయాసపడుతున్న ప్రతి మెడికల్ ప్రాక్టీషనర్స్ని మీరు దీవించండి నాయన. ప్రభా, మీకు వందనాలు. ప్రతి పోలీస్ సిబ్బందిని మీరు దీవించండి ప్రభా. మీకు వందనాలు. ప్రతి యొక్క మీడియాని మీరు దీవించండి. ప్రతి ప్రభా మీకు వందనాలు. మున్సిపల్ వర్కర్స్ని మీరు ఆశీర్వదించండి. మీ భద్రతను దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే క్వారంటైన్లో ఉన్నారో, ఎందరైతే ఈ వర్తమానాన్ని అక్కడుండి కూడా విన్నారో, వారి జీవితాలలో కూడా ఇప్పుడే ఒక గొప్ప వెలుగు ఉదయించునుగాక. వారి మరణ పడకలు మార్చబడునుగాక. ప్రభువానికి వందనాలు తట్టు తిరుగుదురుగాక అని మేము ప్రార్థన చేస్తూ మమ్ములను మీ చేతులకు సమర్పిస్తూ నీ బిడ్డలను భద్రపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. రక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. మనం ఉన్న స్థలాలలో మన చేతులెత్తి ఉండగా మన తండ్రి అయిన దేవుని యొక్క పరమ ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనందరికీ నీ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఒకరినొకరు పలకరించుకునండి, సంతోషంగా ఉండండి. దేవుడు మీ అందరిని దీవించునుగాక. మీకు ఏమైనా ప్రార్థన విన్నపాలు కనుక ఉంటే నా నంబర్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, లేకపోతే యూట్యూబ్లో థంబ్నెయిల్లో వేయబడి ఉంటుంది. యూ క్యాన్ పోస్ట్ యువర్ రిక్వెస్ట్ పర్సనలీ. మీ కొరకు తప్పకుండా మీ ప్రేయర్ రిక్వెస్ట్ చేసేటప్పుడు మీ పేరు, మీ రిక్వెస్ట్లు చెప్పండి. మీ కొరకు మేమును ప్రార్థన చేస్తాం. మాకంటే మీరు కూడా ఎక్కువగా ప్రార్థించాలని ఆశపడుతున్నాం. మనమందరూ త్వరగా కలిసి ప్రభువుని మహిమపరిచే భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్.